హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హ్యాపీ లెర్నింగ్. దిస్ ఈజ్ సంతోష్ కోక. మన ప్రీవియస్గా పేపర్ 3కి సంబంధించి 4 పార్ట్స్ అనేవి కంప్లీట్ చేసుకున్నాం. పార్ట్ 5కి సంబంధించి చాలా గ్యాప్ వచ్చింది. సో నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్, సివియర్ థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల మనకి గ్యాప్ అనేది తీసుకోవాల్సి వచ్చింది. అయితే ఎగ్జామ్స్ దగ్గర పడుతున్న కొద్ది ఈ పార్ట్ 5 అనేది మనకు ఒకటి మిగిలిపోయి ఉంది. దానికి సంబంధించి మనం ఇప్పుడు చూద్దాం. ఎన్విరాన్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్, పర్యావరణం మరియు సుస్థిర అభివృద్ధికి సంబంధించి ఇక్కడ ఒక 50 క్వశ్చన్స్, మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి మనం ఇప్పుడు చూద్దాం రేపు రాబోయే ఎగ్జామ్కి సంబంధించి. అయితే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఎకోసిస్టమ్స్, పర్యావరణ వ్యవస్థలకు సంబంధించి క్రింది ప్రకటనలు పరిగణించండి అని ఇచ్చాం. ఇక్కడ ఆల్ ఎకోసిస్టమ్స్ ఆర్ ఎన్విరాన్మెంట్స్ బట్ నాట్ ఆల్ ఎన్విరాన్మెంట్స్ ఆర్ ఎకోసిస్టమ్స్. ఎన్ ఎకోసిస్టమ్ కెనాట్ ఎగ్జిస్ట్ వితౌట్ హ్యాబిటేట్స్. ఇక్కడ అన్ని పర్యావరణ వ్యవస్థలు పర్యావరణాలు, కానీ అన్ని పర్యావరణ వ్యవస్థలు కావు. ఆవాసాలు లేకుండా పర్యావరణ వ్యవస్థ ఉనికిలో ఉండదు అని కూడా ఇచ్చారు. రైట్, ఇక్కడ ముఖ్యంగా ఇలాంటి స్టేట్మెంట్స్ వైజ్ ఆన్సర్స్ కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంది ఆప్షన్స్ వైజ్. అయితే ఇక్కడ మనం క్వశ్చన్స్ అనేవి ఫాస్ట్గా నేను చెప్తూ ఉంటాను. సో మీరు టైం కన్జ్యూమింగ్ లేకుండా వీడియో పాస్ చేసుకుని ఆన్సర్స్ అనేవి ట్రై చేసి కామెంట్స్లో పోస్ట్ చేయండి. సో ఇక్కడ ముఖ్యంగా మనకి ఈ 2 స్టేట్మెంట్స్ అర్థం చేసుకుంటే ఫస్ట్ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అనేది మనకి కరెక్ట్ స్టేట్మెంట్గా తెలుస్తుంది. ఇక్కడ అన్ని పర్యావరణ వ్యవస్థలు పర్యావరణాలుగా ఉంటాయి, అదేవిధంగా అన్ని పర్యావరణ వ్యవస్థలు అయితే కావు. రైట్, సో ఈ స్టేట్మెంట్ అనేది మనం క్లియర్ కట్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎకో సిస్టమ్స్ అనేవి ఒక సబ్సెట్గా ఎన్విరాన్మెంట్స్లో ఉంటాయి. రైట్, సో అది మనకి ఇక్కడ అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఎన్ ఎకో సిస్టమ్ కెనాట్ ఎగ్జిస్ట్ వితౌట్ హ్యాబిటేట్స్ అన్నారు. ఇది రాంగ్ స్టేట్మెంట్. ఇక్కడ ముఖ్యంగా ఎకో సిస్టమ్ అనేది ఇండిపెండెంట్గా స్పెసిఫిక్ హ్యాబిటేట్స్ నుంచి ఇండిపెండెంట్గా అది జీవించగలదు. అంటే ఆవాసాలు లేకుండానే పర్యావరణ వ్యవస్థ ఉనికిలో ఉండగలదు అనేది ఇక్కడ మేజర్గా తెలుసుకోవాలి. రైట్, సో ఓన్లీ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్రయారిటీ ఎన్విరాన్మెంటల్ ఇష్యూ ఇన్ ఇండియా. ఈ క్రింది వాటిలో భారతదేశంలో ప్రాధాన్యత లేని పర్యావరణ సమస్య ఏది అని ఇచ్చారు. ఎయిర్ పొల్యూషన్, బయోడైవర్సిటీ లాస్, మరైన్ పొల్యూషన్ అండ్ ల్యాండ్ డిగ్రేడేషన్. ఇక్కడ ఈ పర్టికులర్ క్వశ్చన్స్ ఇలాంటివి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ డైరెక్ట్ క్వశ్చన్స్ అడగచ్చు, కాన్సెప్ట్ బేస్డ్ కన్ఫ్యూజ్ చేసే విధంగా స్టేట్మెంట్స్ బేస్డ్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. రైట్, సో అంటే ఇక్కడ ఎన్విరాన్మెంటల్ ఇష్యూ అనేది భారతదేశంలో ప్రయారిటీ అని ఇచ్చారు. నాట్ ఏ ప్రయారిటీ బేస్డ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూ ఇన్ ఇండియా. అంటే భారతదేశంలో ప్రాధాన్యత లేని పర్యావరణ సమస్య ఏది. ముఖ్యంగా భారతదేశానికి సంబంధించి మనకి ఎయిర్ పొల్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్. రైట్, వాయు కాలుష్యం అనేది మనం చూస్తున్నాం. అదేవిధంగా జీవవైవిధ్య నష్టం కూడా మనకి వింటున్నాం. రైట్, సో అదేవిధంగా ల్యాండ్ డిగ్రేడేషన్, భూమి క్షీణతకి సంబంధించి కూడా మనం చూస్తున్నాం. అయితే మరైన్ పొల్యూషన్ అనేది ప్రాముఖ్యపరమైన అంశమే కానీ ప్రయారిటీ ఇష్యూస్ అయితే మనకి ఇక్కడ ల్యాండ్ డిగ్రేడేషన్, బయోడైవర్సిటీ లాస్, ఎయిర్ పొల్యూషను, అదేవిధంగా మనం ఫ్రెష్ వాటర్ మేనేజ్మెంట్ అనేది కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. రైట్, సో ఈ పర్టికులర్ ప్రాబ్లమ్స్కి సంబంధించి మనం చూసుకుంటే ఈ మరైన్ పొల్యూషన్ అనేది అంత ప్రాధాన్యత అయినది కాదు అనేది ఇక్కడ క్లియర్ కట్గా తెలుస్తుంది. ఇది సి. రైట్, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ బయోపెస్ట్ కంట్రోల్. బయోపెస్ట్ నియంత్రణకు సంబంధించి, నీమ్ బేస్డ్ పెస్టిసైడ్స్ ఆర్ అన్ ఆల్టర్నేటివ్ టు కెమికల్ పెస్టిసైడ్స్. వేప ఆధారిత పురుగుమందులు రసాయన పురుగుమందులకు ప్రత్యామ్నాయం. మిక్స్డ్ క్రాపింగ్ అండ్ క్రాప్ రొటేషన్ రెడ్యూస్ డిపెండెన్సీ ఆన్ బయోపెస్ట్ కంట్రోల్. మిశ్రమ పంట మరియు పంట మార్పిడి బయోపెస్ట్ నియంత్రణపై ఆధారపడడాన్ని తగ్గిస్తాయని ఇచ్చారు. రైట్, ఈ 2 స్టేట్మెంట్స్ అర్థం చేసుకుంటే మనకి కరెక్ట్ స్టేట్మెంట్స్ని మనం అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ మనకి ప్రధానంగా ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. అంటే నీమ్ బేస్డ్ పెస్టిసైడ్స్ అంటే వేప ఆధారిత పురుగు మందులు రసాయన పురుగు మందులకు ప్రత్యామ్నాయంగా మనం వాడుతున్నాం. రైట్, ఆర్గానిక్ ఫార్మింగ్ రాగా. రైట్, సో అయితే నెక్స్ట్ మనకి మిక్స్డ్ క్రాపింగ్ అండ్ క్రాప్ రొటేషన్ రెడ్యూస్ డిపెండెన్సీ ఆన్ బయోపెస్ట్ కంట్రోల్ అని ఇచ్చారు ఇక్కడ. రైట్, సో ఈ పర్టికులర్ పాయింట్ మనం చూసుకుంటే మిక్స్డ్ క్రాపింగ్ కావచ్చు, క్రాప్ రొటేషన్ అనేది కాంప్లిమెంట్గా ఉంటాయి కానీ రెడ్యూస్ అయితే కాదు. రైట్, బయోపెస్ట్ కంట్రోల్కి సంబంధించి డిపెండెన్సీకి మనకి రెడ్యూస్ అనేది కంప్లీట్గా అయితే కాదు. రైట్, సో ఇక్కడ రెడ్యూస్ బయోపెస్ట్ కంట్రోల్, నాట్ రెడ్యూస్ బయోపెస్ట్ కంట్రోల్ డిపెండెన్సీని మనం తగ్గిస్తాం. రైట్, సో ఇది కొంత మనం అర్థం చేసుకోవాలి. మిక్స్డ్ క్రాపింగ్ అండ్ క్రాప్ రొటేషన్ రెడ్యూస్ డిపెండెన్సీ ఆన్ బయోపెస్ట్ కంట్రోల్ అని ఇచ్చారు. రైట్, బయోపెస్ట్ కంట్రోల్ డిపెండెన్సీ సంబంధించి రైట్, నాట్ రెడ్యూస్ అనేది ఇక్కడ కరెక్ట్ కాదు. రైట్, సో రొటేషన్ కాంప్లిమెంట్ అనేది ఇక్కడ మేజర్గా అర్థం చేసుకోవాలి. రైట్, రాంగ్ స్టేట్మెంట్. ఓన్లీ 1 ఈజ్ ద కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్.
పర్యావరణ క్షీణతకు సంబంధించి ఇట్ రెడ్యూసెస్ ద ఎన్విరాన్మెంట్స్ కెపాసిటీ టు సపోర్ట్ లైఫ్. ఇది జీవితానికి మద్దతు ఇచ్చే పర్యావరణ సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. పాపులేషన్ గ్రోత్ ఈజ్ ఏ మేజర్ డ్రైవర్ ఆఫ్ డిగ్రేడేషన్. డిసర్టిఫికేషన్ అండ్ బయోడైవర్సిటీ లాస్ ఆర్ అవుట్కమ్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్. ఇట్ ఈస్ మెయిన్లీ కాజ్డ్ బై క్లైమేట్ చేంజ్ ఎక్స్క్లూడింగ్ హ్యూమన్ యాక్టివిటీస్. సో ఈ 4 స్టేట్మెంట్స్ని అర్థం చేసుకుంటే మనం 1 by 1 ఇక్కడ ఫస్ట్ మనకి ఇది జీవితానికి మద్దతు ఇచ్చే పర్యావరణ సామర్థ్యాన్ని తగ్గిస్తుంది అని ఇచ్చారు. ఇది కరెక్ట్ స్టేట్మెంట్ ఇక్కడ. సో కరెక్ట్ స్టేట్మెంట్ అడిగారు కాబట్టి ముఖ్యంగా ఇక్కడ మనం పర్యావరణ సామర్థ్యాన్ని ఇది జీవితానికి మద్దతు ఇచ్చే పర్యావరణ సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. సో ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్కి సంబంధించి అడిగారు కాబట్టి సో ఇది కరెక్ట్. నెక్స్ట్ మనం చూసుకుంటే పాపులేషన్ గ్రోత్ ఈజ్ ఏ మేజర్ డ్రైవర్ ఆఫ్ జనాభా పెరుగుదల వల్లే కదా మన ప్రధాన కారణం, అది కూడా కరెక్టే. నెక్స్ట్ మనకి ఎడారీకరణ మరియు జీవవైవిధ్య నష్టం పర్యావరణ క్షీణత యొక్క ప్రధాన ఫలితాలు, ఇవి కూడా మనకి మేజర్ ఫ్యాక్టర్సే. నెక్స్ట్ మనకి ఇట్ ఈజ్ మెయిన్లీ కాజ్డ్ బై క్లైమేట్ చేంజ్ ఎక్స్క్లూడింగ్ హ్యూమన్ యాక్టివిటీస్ అని ఇచ్చారు. రైట్, ఇక్కడ మనకి ఎక్స్క్లూడింగ్ అనేది రాంగ్ ఆప్షన్ కింద చెప్పుకోవచ్చు. వాతావరణ మార్పుల వల్ల సంభవిస్తుంది అనేది ప్రత్యేకంగా చెప్పలేము. మానవ కార్యకలాపాలు అంటే హ్యూమన్ యాక్టివిటీస్ అనేవి ఓన్లీ క్లైమేట్ చేంజే కాదు, హ్యూమన్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి ఎన్విరాన్మెంటల్ డిగ్రేడ్స్కి సంబంధించి. ఇది రాంగ్ స్టేట్మెంట్. 1, 2, 3 ఆర్ కరెక్ట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ మ్యాచ్ విత్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్? ఈ క్రింది వాటిలో సుస్థిర అభివృద్ధి సూత్రాలతో సరిపోలనిది ఏది? రెన్యూబుల్ రిసోర్సెస్ మస్ట్ బి ఎక్స్ట్రాక్టెడ్ సస్టైనబుల్లీ. పునరుత్పాదక వనరులను సుస్థిరంగా వెలికి తీయాలని ఇచ్చాం. హ్యూమన్ డెవలప్మెంట్ మస్ట్ డిస్రిగార్డ్ ఎన్విరాన్మెంటల్ కాస్ట్స్. మానవ అభివృద్ధి పర్యావరణ ఖర్చులను విస్మరించాలని ఇచ్చారు. టెక్నాలజికల్ ఎఫిషియన్సీ షుడ్ రెడ్యూస్ రిసోర్స్ ఇంటెన్సిటీ. సాంకేతిక సామర్థ్యం వనరుల తీవ్రతను తగ్గించాలి. ద పాపులేషన్ మస్ట్ రిమైన్ విత్ ఇన్ ద ఎన్విరాన్మెంట్స్ క్యారీయింగ్ కెపాసిటీ. జనాభా అనేది పర్యావరణం మోసే సామర్థ్యంలో ఉండాలి అని ఇచ్చారు. రైట్, సో ఈ క్యారీయింగ్ కెపాసిటీ లాంటివి మనం రీసెంట్గా న్యూస్లో చూస్తున్నాం. సో హిమాచల్ ప్రదేశ్ రిలేటెడ్ ఇష్యూస్లో. రైట్, సో ఈ సందర్భంలో కంపల్సరీ అడిగే అవకాశం ఉంది సస్టైనబుల్ డెవలప్మెంట్ రిలేటెడ్గా. రైట్, సో ఇక్కడ నాట్ అని ఇచ్చారు, అంటే సుస్థిర అభివృద్ధి సూత్రాలతో సరిపోవాలనేది అనేది ఇక్కడ మనం ఫోకస్ చేస్తే హ్యూమన్ డెవలప్మెంట్ మస్ట్ డిస్రిగార్డ్ ఎన్విరాన్మెంటల్ కాస్ట్. అంటే మానవ అభివృద్ధి పర్యావరణ ఖర్చులను విస్మరించాలి అనేది మనకి సుస్థిర అభివృద్ధిలో ఎక్కడా చెప్పలేదు కాబట్టి ఇదే రాంగ్ స్టేట్మెంట్. సో ఇది అడిగారు కాబట్టి కరెక్ట్ స్టేట్మెంట్. రైట్, సో రిమైనింగ్ చూసుకుంటే పునరుత్పాదక వనరులను సుస్థిరంగా వెలికి తీయాలనేది ఉంది. అదేవిధంగా సాంకేతిక సామర్థ్యం వనరుల తీవ్రతను క్యారింగ్ కెపాసిటీ సంబంధించి కూడా సామర్థ్యంలో ఉండాలి, మనకి బ్యాలెన్స్ అయితే ఉండాలి పాపులేషన్ ఎన్విరాన్మెంటల్ క్యారింగ్ కెపాసిటీ. రైట్, నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ రిగార్డింగ్ ద స్టబుల్ బర్నింగ్? పంట వ్యర్థాలను తగలబెట్టడం విషయంలో క్రింది వాటిలో ఏది తప్పు అని ఇచ్చారు. ఇట్ లీడ్స్ టు ద రిలీజ్ ఆఫ్ మీథేన్, కార్బన్ monoxide and volatile organic compounds. So it helps in retaining soil moisture. It causes soil fertility loss. It contributes to smog formation and health risks. So ఈ పర్టికులర్ స్టేట్మెంట్స్ని అబ్జర్వ్ చేస్తే మనకి పంట వ్యర్థాలను తగలబెట్టడంలో విషయంలో ఈ క్రింది వాటిలో ఏది తప్పు అని ఇచ్చారు. అంటే కరెక్ట్ అనేవి మనం ఒక 1 by 1 మనం పక్కన పెడితే ఈజీగా మనం దాన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ ఇట్ లీడ్స్ టు ద రిలీజ్ ఆఫ్ మీథేన్, కార్బన్ మోనాక్సైడ్ అండ్ వాలటైల్ ఆర్గానిక్ అనేది ఇక్కడ తెలుస్తుంది. కార్బన్ మోనాక్సైడ్ అస్థిర సేంద్రియ సమ్మేళనాలను విడుదలకు దారితీస్తుంది అనేది మనం చూసాం. సో ఇది పంట వ్యర్థాలకు తగలపెట్టడం అంటే స్టబుల్ బర్నింగ్ సంబంధించి మనం ఢిల్లీ పొల్యూషన్ ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కంపల్సరీ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. రైట్, సో అయితే నెక్స్ట్ ఇట్ హెల్ప్స్ ఇన్ రిటైనింగ్ సాయిల్ మాయిశ్చర్ అన్నారు. ఇది స్టబుల్ బర్నింగ్ అనేది సాయిల్ మాయిశ్చర్ అనేది లాస్ చేస్తుంది కానీ రీస్టోర్ చేసే అవకాశం అయితే లేదు. రైట్, రిటైనింగ్ చేసే అవకాశం అయితే లేదు. ఇది రాంగ్ స్టేట్మెంట్. ఇట్ కాజెస్ సాయిల్ ఫెర్టిలిటీ లాస్ అని ఇచ్చారు. రైట్, సో ఇది నేల సంతానోత్పత్తిని కోల్పోతుంది అనేది కూడా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇట్ కాంట్రిబ్యూట్స్ టు స్మాగ్ ఫార్మేషన్ అండ్ హెల్త్ రిస్క్. దీనివల్లే కదా మనకి పొల్యూషన్ అనేది పెరుగుతుంది. ఈ బి అనేది రాంగ్ స్టేట్మెంట్ ఇక్కడ. రైట్, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. వాల్కానిక్ గ్యాస్ ఎమిషన్స్ కెన్ కాంట్రిబ్యూట్ టు యాసిడ్ రైన్ అండ్ లోకల్ ఎయిర్ పొల్యూషన్. అగ్నిపర్వత వాయువుల ఉద్గారాలు ఆమ్ల వర్షం మరియు స్థానిక వాయు కాలుష్యానికి దోహదం చేస్తాయి అని ఇచ్చారు. రైట్, సో ఈ స్టేట్మెంట్ మనం అర్థం చేసుకుంటే కరెక్ట్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాల్కానిక్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో సల్ఫర్ డైఆక్సైడ్ అనేవి మనకి యాసిడ్ రైన్ అండ్ లోకల్ ఎయిర్ పొల్యూషన్ సంబంధించి మనకి ఇక్కడ చేస్తాయి. సల్ఫర్ డైఆక్సైడ్. రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. వాల్కానిక్ ఎరప్షన్స్ హ్యావ్ నో గ్లోబల్ ఇంపాక్ట్ ఆన్ ఎయిర్ పొల్యూషన్. అగ్నిపర్వత విస్ఫోటనాలు మరియు కాలుష్యంపై ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ప్రభావం చూపవు అని ఇచ్చారు.
రైట్. సో ఇక్కడ ఎలాంటి ప్రభావం చూపవా అంటే ఇది చాలా ఎన్విరాన్మెంట్ రిలేటెడ్గా చాలా ఇష్యూ క్రియేట్ చేస్తుంది కాబట్టి స్టేట్మెంట్ 2 ఈజ్ ఇన్కరెక్ట్. రైట్. సో ఎందుకంటే వాల్కానిక్ ఎరప్షన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో గ్లోబల్ ఇంపాక్ట్స్గా మనకు ఉన్నాయి, అదేవిధంగా టెంపరేచర్ కూలింగ్ సంబంధించి, అదేవిధంగా ఓజోన్ లేయర్ డిప్లీషన్ని పెంచుతుంది. ఇవన్నీ ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. ప్రభావం చూపవు అని ఇచ్చారు. ఇది రాంగ్ స్టేట్మెంట్. రైట్. బోత్ స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్ అండ్ స్టేట్మెంట్ 2 ఈజ్ incorrect. Next important question, which of the following are true regarding fly ash? ఫ్లై యాష్కి సంబంధించి క్రింది వాటిలో ఏది నిజం అంటే ఇక్కడ తెలుగు యాస్టీస్ మనకి ట్రాన్స్లేషన్ అనేది క్వశ్చన్ పేపర్లో కూడా ఉండదు. ఇక్కడ ఫ్లై యాష్ అంటే ఎగిరే బూడిద ఇలాంటివన్నీ చెప్తాను. బట్ ఫ్లై యాష్ అనేది కొన్ని టర్మ్స్ అనేవి మనం తెలుగులో యాస్టీస్ మనకి ఉంచుకోవడమే బెటర్. రైట్. ఇట్ ఈస్ ప్రైమర్లీ ప్రొడ్యూస్డ్ బై థర్మల్ పవర్ ప్లాంట్స్. ఇది ప్రధానంగా థర్మల్ పవర్ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి చేయబడుతుంది అనేది ఇక్కడ చూస్తున్నాం. రైట్. సో ఇది కరెక్ట్ స్టేట్మెంటే. మనకి ఫ్లై యాష్ అనేది థర్మల్ ప్లాంట్స్ వల్ల ప్రొడ్యూస్ ప్రైమర్లీ అన్నారు. రైట్. ఇట్ కంటైన్స్ టాక్సిక్ హెవీ మెటల్స్ లైక్ మెర్క్యూరీ అండ్ ఆర్సనిక్. రైట్. సో ఈ పర్టికులర్ ప్రధానంగా మనం మాట్లాడుకుంటే స్టేట్మెంట్ 2కి సంబంధించి మెర్క్యూరీ, ఆర్సనిక్ అనేది హెవీ మెటల్స్గా ఈ పర్టికులర్ ఫ్లై యాష్లో ఉంటాయి. అది కూడా కరెక్టే. నెక్స్ట్ మనకి ఇట్ హ్యాస్ నో ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్. ఇది పర్యావరణంపై ఎలాంటి ప్రభావం చూపవని ఇచ్చారు. ఇది ఇన్కరెక్ట్. ఎందుకంటే ఫ్లై యాష్ అనేది ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఎయిర్ అండ్ వాటర్ పొల్యూషన్ ఎస్పెషల్లీ. రైట్. ఎయిర్, నాట్ ఓన్లీ ఎయిర్, వాటర్ పొల్యూషన్ కూడా దీనివల్ల కలుగుతుంది. రైట్. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. ఇట్ కెన్ ఎఫెక్ట్ క్రాప్స్ అండ్ వెజిటేషన్ బై డిపోజింగ్ ఆన్ లీవ్స్. ఇది ఆకులపై జమ చేయడం ద్వారా పంటలు మరియు వృక్ష సంపదను ప్రభావితం చేస్తుంది. ఇది కూడా మనకి కరెక్ట్ స్టేట్మెంట్. రైట్. సో ఇక్కడ 1, 2 and 4 ఆర్ కరెక్ట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ సస్పెండెడ్ పార్టికులేట్ మ్యాటర్ ఈజ్ ఇన్కరెక్ట్? సస్పెండెడ్ పార్టికులేట్ మ్యాటర్ గురించి క్రింది ప్రకటనలో ఏది తప్పు అని ఇచ్చారు. ఇట్ ఈజ్ ఏ బై ప్రొడక్ట్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్ కంబషన్. ఇది శిలాజ ఇంధన దహనం యొక్క ఉప ఉత్పత్తి అని ఇచ్చారు. రైట్. సో అదేవిధంగా ఇట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ రెడ్యూసింగ్ విజిబిలిటీ అండ్ ఫార్మింగ్ స్మాగ్. ఇది దృశ్యమానతను తగ్గించడానికి పొగమంచు ఏర్పడడానికి బాధ్యత వహిస్తుంది. ఇట్ హ్యాస్ నో ఇంపాక్ట్ ఆన్ హ్యూమన్ హెల్త్. ఇది మానవ ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపదు. ఇట్ ఈస్ ప్రైమర్లీ కంపోజ్డ్ ఆఫ్ అన్బర్న్డ్ కార్బన్ అండ్ హైడ్రోకార్బన్స్. ఇది ప్రధానంగా మండని కార్బన్ మరియు హైడ్రోకార్బన్లతో కూడి ఉంటుంది అని కూడా ఇచ్చారు. రైట్. సో ఇక్కడ మేజర్గా నాట్ అని ఇచ్చారు. ఏది తప్పు అని ఇచ్చారు. సో సస్పెండెడ్ పార్టికులేట్ మ్యాటర్స్ సంబంధించి మనం మాట్లాడుకుంటే సిగ్నిఫికెంట్ హెల్త్ ఇంపాక్ట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ రెస్పిరేటరీ ఇష్యూస్ కావచ్చు, అదర్ డిసీజెస్ కావచ్చు. రైట్. సో ఇక్కడ మనం మాట్లాడుకుంటే సి అనేది ఇట్ హ్యాస్ నో ఇంపాక్ట్ ఆన్ హ్యూమన్ హెల్త్ అని ఇచ్చారు. ఇది రాంగ్ స్టేట్మెంట్. రైట్. సో ఇక్కడ ఇది ఒక బై ప్రోడక్ట్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్గా మనకి కనిపిస్తుంది. కంబషన్ అండ్ కాంట్రిబ్యూట్ టు రెడ్యూస్డ్ విజిబిలిటీ అండ్ స్మాగ్ ఆల్సో. రైట్. ఈ 3 స్టేట్మెంట్స్ కరెక్ట్ ఆన్సరే. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ మేజర్ కాన్సిక్వెన్స్ ఆఫ్ యాసిడ్ రైన్ కాస్డ్ బై సల్ఫ్యూరిక్ అండ్ నైట్రిక్ యాసిడ్స్? రైట్. సో డ్యామేజ్ టు ద ఓజోన్ లేయర్, డ్యామేజ్ టు మాన్యుమెంట్స్ అండ్ బిల్డింగ్స్, సాయిల్ ఎన్రిచ్మెంట్, ఇంక్రీజ్ ఇన్ వెజిటేషన్ గ్రోత్. ఇక్కడ ఆప్షన్స్ అనేవి గమనిస్తే మనకి ఇక్కడ యాసిడ్ రైన్ సంబంధించి సల్ఫ్యూరిక్ అండ్ నైట్రిక్ యాసిడ్ ద్వారా మేజర్ కాన్సిక్వెన్స్ అడిగాడు, అంటే ప్రధాన పరిణామం. రైట్. సో ఇక్కడ అర్థం చేసుకుంటే మనకి మాన్యుమెంట్స్ అండ్ బిల్డింగ్స్ సంబంధించి ఇక్కడ మనం మాట్లాడుకుంటే మేజర్ కాన్సిక్వెన్స్గా చెప్పుకోవచ్చు. రైట్. బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే యాసిడ్ రైన్ అనేది సల్ఫ్యూరిక్ అండ్ నైట్రిక్ యాసిడ్ ద్వారా ఫామ్ అవుతుంది. ఇది మాన్యుమెంట్స్ అండ్ బిల్డింగ్స్ సంబంధించి సిగ్నిఫికెంట్ డ్యామేజ్ అయితే కలుగజేయచ్చు. అది మనం ఫర్ ఎగ్జాంపుల్ మనకి తాజ్మహల్ లాంటివి ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు. ఇవి మార్బుల్ క్యాన్సర్కి సంబంధించి సఫర్ అయ్యే అవకాశం ఉంది. రైట్. సో మార్బుల్ క్యాన్సర్గా దీన్ని మనం చెప్తాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్ న్యూస్ పేపర్లో మనం చూసాం. రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్యాసెస్ ఆర్ ప్రైమర్లీ రిలీజ్డ్ డ్యూరింగ్ వాల్కానిక్ ఇరప్షన్స్ అండ్ కాంట్రిబ్యూట్ టు ఎయిర్ పొల్యూషన్? అగ్నిపర్వత విస్ఫోటనాల సమయంలో క్రింది వాయువుల్లో ఏది ప్రధానంగా విడుదలవుతుందో వాయు కాలుష్యానికి దోహదం చేస్తాయి? రైట్. సో నైట్రోజన్ డైఆక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, మీథేన్. ఇక్కడ మనకి ప్రధానంగా మనం మాట్లాడుకుంటే ప్రైమరీలీ రిలీజ్డ్ డ్యూరింగ్ వాల్కానిక్ ఇరప్షన్స్ అన్నారు అండ్ కాంట్రిబ్యూట్ టు ఎయిర్ పొల్యూషన్ అన్నారు. క్వశ్చన్స్ అనేవి ప్రధానంగా చూడాలి. ప్రధానంగా మనకి ఈ వాల్కానిక్ ఇరప్షన్ కానీ గ్యాసెస్ అనేవి గ్రీన్ హౌస్ గ్యాసెస్, జిహెచ్జీస్ లేదా కార్బన్ ఉద్గారాలు అనగానే మనం ముందు కార్బన్ డైఆక్సైడ్కి వెళ్ళిపోతాం. రైట్. సో ఇది దేనికి ఇచ్చారు, అది ఏం దోహదం చేస్తుంది, ఇవి కూడా మనం ప్రధానంగా చూసుకోవాలి. వాయు కాలుష్యానికి దోహదం చేసే
ప్రధాన కారకం, ప్రధానంగా విడుదలయ్యేది ఎక్కడ, అగ్నిపర్వత విస్ఫోటనాలకు సంబంధించి మనం మాట్లాడుకుంటే సల్ఫర్ డయాక్సైడ్ అనేది వన్ ఆఫ్ ద మెయిన్ పొల్యూటెంట్స్గా డ్యూరింగ్ వాల్కానిక్ ఇరప్షన్గా మనం చెప్పుకోవచ్చు. ఇది సిగ్నిఫికెంట్గా యాసిడ్ రైన్కి అదేవిధంగా ఎయిర్ పొల్యూషన్కి కాంట్రిబ్యూట్ చేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్రైమరీ సోర్స్ ఆఫ్ స్మాగ్? ఈ క్రింది వాటిలో ఏది పొగమంచుకు ప్రాథమిక మూలం కాదు అని ఇచ్చారు. రైట్. సో ఇక వెహికల్ ఎమిషన్స్, వాహనాల ఉద్గారాలు, ఇండస్ట్రియల్ ఫ్యూమ్స్, పారిశ్రామిక వాయువులు, కోల్ బర్నింగ్, బొగ్గు దహనం, సోలార్ రేడియేషన్, సౌర వికిరణం. రైట్. సో ఇక్కడ స్మాగ్ అనేది ప్రైమరీగా మనకి పొల్యూటెంట్స్, వెహికల్ పొల్యూషన్స్, ఇండస్ట్రీ పొల్యూషన్, కోల్ బర్నింగ్ వస్తుంది. కానీ సోలార్ రేడియేషన్ అనేది కండిషన్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ ఫోటోకెమికల్ స్మాగ్ కానీ డైరెక్ట్ సోర్స్ అయితే కాదు. ఇది అర్థం చేసుకోవాలి. సోలార్ రేడియేషన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ రాంగ్, నాట్ ఏ ప్రైమరీ సోర్స్ అన్నారు కాబట్టి. రైట్. సో ఇక్కడ మనకి సోలార్ రేడియేషన్ అనేది ఒక కండిషనే, ఫోటోకెమికల్ స్మాగ్ని ఫార్మేట్ చేసే విధంగా ఒక కండిషనే కానీ నాట్ ఏ డైరెక్ట్ సోర్స్ అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి. రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ రిగార్డింగ్ ద నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్? జాతీయ స్వచ్ఛమైన గాలి కార్యక్రమంకు సంబంధించి క్రింది ప్రకటనలో ఏది నిజం అని అడిగారు. ఓన్లీ పాజిటివ్ స్టేట్మెంట్ అడిగారు. NCAP aims to reduce PM 2.5 and PM 10 levels by 40% by 2026. NCAP only targets cities that have been consistently meeting air quality standards. It lacks a legal mandate and relies on the Air Prevention and Control Pollution Act. The program was launched in 2019. రైట్. సో ఇలాంటి స్టేట్మెంట్స్ ఒక పర్టికులర్ కార్యక్రమం గురించి లేదా స్కీమ్ గురించి అడిగే అవకాశం ఉంది. ఒక యాక్ట్ గురించి అయినా వాటి మీద ఫోకస్ చేయాలి ఇంపార్టెంట్గా. సో ఇక్కడ స్టేట్మెంట్స్ మనం గమనిస్తే NCAP అనేది ఎయిమ్స్ టు రెడ్యూస్ PM 2.5 అండ్ 2.10 లెవెల్స్ బై 40% బై 2026 అనేది కరెక్ట్ ఆప్షన్. అదేవిధంగా మనకి థర్డ్ స్టేట్మెంట్ చూస్తే ఇట్ ల్యాక్స్ ఏ లీగల్ మ్యాండేట్ అండ్ రిలైన్స్ ఆన్ ఎయిర్ ప్రివెన్షన్ కంట్రోల్ పొల్యూషన్ యాక్ట్ అనేది కూడా మనకి ఇక్కడ కరెక్ట్గా చెప్పుకోవచ్చు. మనకి మేజర్గా మనకి ఈ పర్టికులర్ యాక్ట్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే కొన్ని ఈ ఎయిర్ ప్రివెన్షన్ కంట్రోల్ పొల్యూషన్ అనేది వాటి మీద రిలై అవుతుంది, కానీ సపరేట్గా మనకి లీగల్ మ్యాండేట్ అనేది లేదు దీనికి. రైట్. అది గుర్తుపెట్టుకోవాలి. ప్రోగ్రామ్ వాజ్ లాంచ్డ్ ఇన్ 2019 ఓన్లీ. ఇది కరెక్టే. రైట్. సో ఇట్ ఓన్లీ టార్గెట్ సిటీస్ దట్ హ్యావ్ బీన్ కన్సిస్టెంట్లీ మీటింగ్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ అని ఇచ్చారు. ఇట్ టార్గెట్ సిటీస్ దట్ ఆర్ ఫెయిలింగ్ టు మీట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్, నాట్ అటైన్మెంట్ సిటీస్. రైట్. ఏవైతే మీటింగ్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో దానికి కాదు, నాట్ మీటింగ్ స్టాండర్డ్స్. రైట్. సో ఇది గమనించాలి. ఓన్లీ టార్గెట్ సిటీస్ దట్ హ్యావ్ బీన్ కన్సిస్టెంట్లీ మీటింగ్ అన్నారు, ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ అన్నారు. రైట్. సో ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ని మీట్ అయినప్పుడు ఎందుకు వాటిని ఇందులో ప్లేస్ చేస్తారు? రైట్. సో ఇది టార్గెట్ చేసే అవకాశమే లేదు. రైట్. సో నాన్ అటైనింగ్ సిటీస్ ఏవైతే ఈ టార్గెట్ని రీచ్ అవ్వవో వాటిని టార్గెట్ చేస్తుంది. రైట్. సో ఇది 1, 3 and 4 are the correct statements. Next important question, consider the following statements regarding the Bharat Stage 6 fuel. Bharat Stage 6 ఇంధనానికి సంబంధించి క్రింది ప్రకటనలు పరిగణించండి అని ఇచ్చారు. భారత్ స్టేజ్ 6 ఫ్యూయల్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 2020 టు రెడ్యూస్ సల్ఫర్ కంటెంట్ అండ్ ఇంప్రూవ్ క్యాటలిక్ కన్వర్టర్ ఇన్ ఎఫిషియన్సీ. ఇక్కడ భారత్ స్టేజ్ 6 ఫ్యూయల్ కెన్ బి యూస్డ్ విత్ బోత్ లీడెడ్ అండ్ అన్లీడెడ్ ఫ్యూయల్స్. సో ఇక్కడ మనకి క్వశ్చన్ అర్థం చేసుకుంటే ఈ భారత్ స్టేజ్ 6 ఇంధనానికి సంబంధించి ప్రజెంట్ మనం ఉపయోగిస్తున్నాం కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. 2020లో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు సల్ఫర్ కంటెంట్ రెడ్యూస్ చేసే విధంగా. అదేవిధంగా దీనివల్ల మనకి క్యాటాలిక్ కన్వర్టర్ ఎఫిషియన్సీ ఏదైతే ఉందో అంటే ఉత్ప్రేరక మార్పు సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి కూడా ఇది ప్రవేశపెట్టారు. రైట్. సో నెక్స్ట్ మనకి సెకండ్ స్టేట్మెంట్ చూస్తే భారత్ స్టేజ్ 6 ఫ్యూయల్ అనేది ఓన్లీ బీ యూజ్డ్ విత్ అన్లీడెడ్ ఫ్యూయల్, నాట్ లీడెడ్ ఫ్యూయల్. అంటే ప్రధాన ఇంధనాలు అంటే ఉత్పన్నం అంటే అత్యధిక ఉత్పన్నకు సంబంధించిన లీడెడ్ అంటే ఏంటి, ఎక్కువగా మనం ఉపయోగించడం. అన్లీడెడ్ అంటే తక్కువ ఇంధనాలతో సంబంధించి ఉపయోగించవచ్చు అనేది ఇక్కడ చెప్తున్నారు. రైట్. సో ఇక్కడ కెన్ ఓన్లీ బీ యూజ్డ్ విత్ అన్లీడెడ్ ఫ్యూయల్, నాట్ లీడెడ్ ఫ్యూయల్ అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి. రైట్. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. ఓన్లీ వన్ ఈజ్ ద కరెక్ట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ వాటర్ పొల్యూషన్. The biological oxygen demand measures oxygen needed to decompose both biodegradable and non-biodegradable pollutants. Right? The chemical oxygen demand provides a more comprehensive measure of pollution by including both biodegradable and non-biodegradable pollutants. ఇక్కడ a high biodegradable మనకి
BOD level indicates low water quality, but it does not necessarily indicate the presence of organic pollutants, right? సో ఇక్కడ తెలుగులో స్టేట్మెంట్స్ కూడా మీరు ఒకసారి పాస్ చేసి చూసుకోండి. మీ టైం చాలా వాల్యుబుల్, ఇప్పుడు టైం అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి. సో ఆప్షన్స్ అనేవి గమనిస్తే మనకి ఈ విధంగా ఇచ్చారు. సో ఈ 3 స్టేట్మెంట్స్ మనం క్లియర్ కట్గా మనం ఫోకస్ చేస్తే ఇక్కడ ఫస్ట్ ఇంపార్టెంట్ మనకి అర్థం చేసుకుంటే BOD అనేది మనకి జీవ అధోకరణం, అదేవిధంగా జీవ అధోకరణం చెందని కాలుష్య కారకాలను విచ్ఛిన్నం చేయడానికి అవసరమైన ఆక్సిజన్ కొలుస్తుంది అనేది కరెక్టా? ఇక్కడ BOD అనేది ఆక్సిజన్ ఏదైతే అవసరం ఉందో దానికి డికంపోజ్ ఆర్గానిక్ వేస్ట్కి సంబంధించి మనకు ఫోకస్ చేస్తుంది, కానీ నాన్ బయోగ్రేడబుల్ పొల్యూటెంట్స్ సంబంధించి కాదు, రైట్? సో ఇక్కడ ఏం అడిగారు మనకి ప్రధానంగా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని అడిగారు. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. అదేవిధంగా నెక్స్ట్ ద కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ ఏదైతే ఉందో ప్రొవైడ్స్ ఏ మోర్ కాంప్రహెన్సివ్ మెజర్ ఆఫ్ పొల్యూటెంట్ బై ఇంక్లూడింగ్ బోత్ బయోడిగ్రేడబుల్ అండ్ నాన్ బయోడిగ్రేడబుల్ పొల్యూటెంట్స్ అన్నారు, రైట్? సో ఇక్కడ ఈ COD అనేది కాంప్రహెన్సివ్ మెజర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తుంది. ఆక్సిజన్ ఏదైతే ఆక్సైడ్ బోత్ బయోడిగ్రేడబుల్ అండ్ నాన్ బయోడిగ్రేడబుల్ పొల్యూటెంట్స్ సంబంధించి ఆక్సిజన్ ఎంతవరకు రిక్వైర్డ్ ఉందో దాన్ని ఇది ఫోకస్ చేస్తుంది, రైట్? ఇది కూడా కరెక్ట్ ఆప్షనే. థర్డ్ ఆప్షన్, ఈ హై BOD లెవెల్ ఇండికేట్స్ లో వాటర్ క్వాలిటీ బట్ ఇట్ డస్ నాట్ నెసెసరీలీ ఇండికేట్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్, రైట్? సో ఇక్కడ థర్డ్ స్టేట్మెంట్ అనేది రాంగ్ స్టేట్మెంట్గా చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ అధిక BOD స్థాయి తక్కువ నీటి నాణ్యతను సూచిస్తుంది, కానీ ఇది సేంద్రియ కాలుష్య కారకాల ఉనికిని సూచించదని ఇచ్చారు. ఇట్ విల్ ఇండికేట్ ద పర్టిక్యులర్ ప్రెజెన్స్ ఆఫ్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్, రైట్? సో ఇది గమనించాలి, ఇది రాంగ్ స్టేట్మెంట్. సో 1 and 2 ఓన్లీ కరెక్ట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ఎలక్ట్రిక్ వెహికల్స్, విద్యుత్ వాహనాలకు సంబంధించి. ఇండియా ఎయిమ్స్ ఫర్ కంప్లీట్ EV అడాప్షన్ బై 2030 విత్ ఎ ఫోకస్ ఆన్ 2 and 3 వీలర్స్, రైట్? ద్విచక్ర మరియు త్రిచక్ర వాహనాలపై దృష్టి సారించి 2030 నాటికి పూర్తి EV స్వీకరణను భారతదేశం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది మనం క్లియర్ కట్గా చెప్పుకోవచ్చు, కరెక్ట్ ఆప్షన్ అని. నెక్స్ట్, ద FAME 2 స్కీమ్ ఫోకసెస్ ఆన్ ద డెవలప్మెంట్ ఆఫ్ EV మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది కూడా కరెక్ట్ ఆప్షనే, మనకు తెలిసిందే. FAME 1 అండ్ FAME 2 స్కీమ్స్ అనేవి EV మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ చేసాయి, రైట్? సో వెరీ ఇంపార్టెంట్, బోత్ 1 and 2 ఆర్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద గ్రీన్ ట్యాక్స్, హరిత పన్నుకు సంబంధించి. గ్రీన్ ట్యాక్స్ ఈజ్ లెవీడ్ ఆన్ ఓల్డ్ వెహికల్స్ బేస్డ్ ఆన్ ద పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్. కాలుష్య కారకులు చెల్లింపు సూత్రం ఆధారంగా పాత వాహనాలపై హరిత పన్నును విధించబడుతుంది అనేది ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. గ్రీన్ ట్యాక్స్ అనేది ఓల్డ్ వెహికల్స్ పాత వాహనాల మీద పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్ ఆధారంగా వెచ్చిస్తారు, రైట్? సో నెక్స్ట్, వెహికల్స్ ఓల్డర్ దెన్ 10 years ఆర్ ఎగ్జెంప్ట్ ఫ్రమ్ ద గ్రీన్ ట్యాక్స్ ఇన్ సిటీస్ విత్ హై పొల్యూషన్ లెవెల్స్ అనేది ఇక్కడ ఫోకస్ చేస్తే ఇది రాంగ్ స్టేట్మెంట్గా తెలుస్తుంది. వెహికల్స్ ఓల్డర్ దెన్ 10 years are not exempt in highly polluted cities. They are subject to the tax based on their age only, right? So polluted cities సంబంధించి ఇక్కడ మనకి సంబంధం లేదు, రైట్? సో ఇక్కడ మేజర్గా బేస్డ్ ఆన్ సబ్జెక్ట్ టు ద ట్యాక్స్ బేస్డ్ ఆన్ దేర్ ఏజ్ ఓన్లీ, రైట్? అది గమనించాలి, రైట్? సో ఇది రాంగ్ స్టేట్మెంట్. సో 1 ఈజ్ ఓన్లీ కరెక్ట్, రైట్? సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ గ్రౌండ్ వాటర్ కంటామినేషన్, భూగర్భ జల కాలుష్యానికి సంబంధించి. ఫ్లోరైడ్ కంటామినేషన్ ఇన్ గ్రౌండ్ వాటర్ కెన్ లీడ్ టు స్కెలెటల్ ఫ్లోరోసిస్ అండ్ బోన్ డిఫార్మిటీస్, రైట్? సో ఇక్కడ ఈ క్వశ్చన్ అర్థం చేసుకుంటే భూగర్భ జలంలో ఫ్లోరైడ్ కాలుష్యం అస్థిపంజర ఫ్లోరోసిస్ మరియు ఎముకల వైకల్యాలకు దారితీస్తుందని ఇచ్చారు, రైట్? సో ఇక్కడ భూగర్భ జలకు సంబంధించి మన కంటామినేషన్ అయితే మనకి వచ్చేది ఇదే, మనకి ఫ్లోరైడ్ సామ్స్ ఆల్రెడీ తెలంగాణలో మనం చూసాం, రైట్? సో ప్రధానంగా కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనం ఇక్కడ మాట్లాడుకుంటే, ఆర్సెనిక్ కంటామినేషన్ ఇన్ గ్రౌండ్ వాటర్ ఈజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఇండస్ట్రియల్ డిశ్చార్జ్ అండ్ అగ్రికల్చరల్ రన్ ఆఫ్. భూగర్భ జలాల్లో ఆర్సెనిక్ కాలుష్యం అనేది పారిశ్రామిక ఉత్సర్గ మరియు వ్యవసాయ ప్రవాహం ఫలితంగా ఏర్పడుతుంది అని ఇచ్చారు. ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్గా చెప్పుకోవచ్చు ఇక్కడ ముఖ్యంగా. సో ఎందుకంటే ప్రధానంగా ఆర్సెనిక్ కంటామినేషన్ అనేది ఇండస్ట్రియల్ డిశ్చార్జ్ అండ్ మైనింగ్ వల్ల అవుతుంది, కానీ అగ్రికల్చరల్ వల్ల కాదు, రైట్? సో ఇది గమనించాలి. Only 1 is the correct statement. Next important question, radioactive radon is primarily found in groundwater in which of the following cities in India, right? సో ఈ పర్టికులర్ క్వశ్చన్ అనేది మనకి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా అప్ టు డేట్ మనం ఉంటే ఆటోమేటిక్ ఇలాంటి క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి అర్థం చేసుకోవచ్చు. ఇది కరెక్ట్ ఆప్షన్ బెంగళూరు. బెంగళూరులో మనకి ఇది ఒక న్యాచురల్ రేడియో యాక్టివ్ గ్యాస్గా రేడియో యాక్టివ్ రాడాన్ అనేది గ్రౌండ్ వాటర్లో మనకి
ఫైండ్ అవుట్ చేశారు, ఎస్పెషల్లీ ఇన్ ఏరియాస్ బెంగళూరు లాంటి ఏరియాస్లో. ఇది లంగ్ సంబంధించి అదేవిధంగా కిడ్నీ క్యాన్సర్ సంబంధించి ఇది ఇంక్రీజ్ చేసే అవకాశం ఉంది. హై లెవెల్స్ ఆఫ్ లాంగ్ పీరియడ్స్, ఎక్కువ దీర్ఘకాలంగా దీన్ని కంటామినేట్ చేస్తాయి. అయితే ఇక్కడ మనం ఎలిమినేషన్ పర్పస్లో చూసుకుంటే ఢిల్లీ, కోల్కతా, చెన్నై లాంటి రాడాన్ కంటామినేషన్ అనేది గ్రౌండ్ వాటర్లో అంత ప్రామినెంట్ అయితే కాదని చెప్పుకోవచ్చు, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇక్కడ, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పీసీస్ ఈజ్ కామన్లీ రిఫర్డ్ టు యాజ్ ద టెర్రర్ ఆఫ్ బెంగాల్ డ్యూ టు ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ వాటర్ ఎకోసిస్టమ్స్. నీటి పర్యావరణ వ్యవస్థలపై దాని ప్రభావం కారణంగా ఈ క్రింది జాతులలో దేన్ని సాధారణంగా టెర్రర్ ఆఫ్ బెంగాల్ అని పిలుస్తారు, రైట్. సో ఈ పర్టికులర్ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్ పర్పస్లో ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. ఇక్కడ వాటర్ హయసింత్, అదేవిధంగా లోటస్, బ్యాంబూ, మ్యాంగ్రూవ్ అని ఇచ్చారు. ఇక్కడ మేజర్గా మనకి బెంగాల్కి సంబంధించిన టెర్రర్గా మనం తీసుకునేది వాటర్ హయాసింత్. ఇది ఒక ఇన్వేసివ్ ఆక్వాటిక్ ప్లాంట్గా టెర్రర్ ఆఫ్ బెంగాల్గా పిలిచే ఈ ముఖ్యంగా పశ్చిమ బెంగాల్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే వాటర్ ఎకోసిస్టమ్ సంబంధించి విపరీతమైన ప్రభావాలు అయితే దీనివల్ల కలుగుతున్నాయి. సో ఇక్కడ ముఖ్యంగా వాటర్ ఫ్లోని బ్లాక్ చేయడం కావచ్చు, ఆక్సిజన్ లెవెల్స్ని తగ్గించే విధంగా కావచ్చు, ఇది మనకి ప్రభావాలు అయితే చూపిస్తున్నాయి, రైట్. సో కరెక్ట్ ఆన్సర్ వాటర్ హయాసింత్. Next important, which of the following is the main consequence of plastic pollution in the marine environment? సముద్ర పర్యావరణంలో ప్లాస్టిక్ కాలుష్యం యొక్క ప్రధాన పరిణామం ఈ క్రింది వాటిలో ఏది? Depletion of oxygen in the ocean, microplastics disrupting the food chain, increase in plankton production, increased fish populations. ఈ పర్టికులర్ క్వశ్చన్కి సంబంధించి మనం అర్థం చేసుకుంటే ప్లాస్టిక్ కాలుష్యం మీద ఇప్పుడు నడుస్తున్న ట్రీటీస్ కావచ్చు, వీటి పరంగా మన కంపల్సరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఇక్కడ మనం ప్రధానంగా మనం మాట్లాడుకుంటే ఇక్కడ మెయిన్ కాన్సిక్వెన్స్ ఆఫ్ ప్లాస్టిక్ పొల్యూషన్ అన్నారు, ప్రధాన పరిణామం అని ఇచ్చారు కాబట్టి మైక్రో ప్లాస్టిక్స్ డిస్ట్రప్టింగ్ ద ఫుడ్ చైన్, ఆహార గొలుసుకు అంతరాయం కలిగించే మైక్రో ప్లాస్టిక్స్ అనేది కరెక్ట్ ఆప్షన్, రైట్. సో ఇక్కడ డిప్లీషన్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ద ఓషన్, సముద్రంలో ఆక్సిజన్ తగ్గడం అనేది ప్రధానంగా దీనివల్ల అనేది మనం చెప్పలేం, రైట్. ప్లాస్టిక్ పొల్యూషన్ అనేది పర్టికులర్గా మైక్రో ప్లాస్టిక్ సంబంధించి మరైన్ ఎకోసిస్టమ్స్కి ప్రధానమైన ప్రాముఖ్యమైన ముప్పుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఫుడ్ చైన్ కావచ్చు, ఆర్గానిజం సంబంధించి ప్లాంక్టాన్, లార్జ్ మరైన్ ఎనిమల్స్ సంబంధించి వరకు, అంటే ఆర్గానిజమ్స్ ప్లాంక్టాన్ నుంచి పెద్ద మరైన్ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో ఈ తిమింగలాల సంబంధించి అప్పటి వరకు అన్నిటినీ అఫెక్ట్ చేసే విధంగా ఇవి ఉన్నాయి, రైట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి ఇక్కడ, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కాజెస్ ఆఫ్ డెడ్ జోన్స్ ఇన్ మరైన్ ఎకోసిస్టమ్? సముద్ర పర్యావరణ వ్యవస్థలో డెడ్ జోన్స్ సంబంధించి ఏది కారణం అని ఇచ్చారు. ఆల్గల్ బ్లూమ్స్ దట్ కన్జ్యూమ్ ఆక్సిజన్, హై లెవెల్స్ ఆఫ్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఇన్ వాటర్, ఎక్సెసివ్ అగ్రికల్చరల్ రన్ ఆఫ్ ఇన్ టు రివర్స్, ద డిక్రీజ్ ఇన్ డిజాల్వ్డ్ నైట్రోజన్ ఇన్ ద ఓషన్. సో ఈ పర్టికులర్ పొల్యూషన్ రిలేటెడ్గా అది ఎయిర్ పొల్యూషన్ కావచ్చు, వాటర్ పొల్యూషన్ కావచ్చు, ప్లాస్టిక్ పొల్యూషన్ కావచ్చు, మరైన్ పొల్యూషన్ కావచ్చు, ఇలాంటివన్నీ కవర్ చేసుకోవచ్చు కంపల్సరీ ఈ పర్టికులర్ టాపిక్ సంబంధించి, రైట్. సో ఇక్కడ డెడ్ జోన్స్ అంటే ఏంటి? డెడ్ జోన్స్ అనేవి యూట్రోఫికేషన్ వల్ల ఏర్పడతాయి. ముఖ్యంగా ఆల్గల్ బ్లూమ్స్ అనేవి ఆక్సిజన్ కన్జ్యూమ్ చేసి దానికి సంబంధించిన హైపోఫిక్ కండిషన్స్ అనేవి క్రియేట్ చేస్తాయి, రైట్. సో ఇక్కడ ఎక్సెసివ్ అగ్రికల్చర్ రన్ ఆఫ్ అనేది ఈ ప్రాబ్లమ్ని ఇంకా ముందు తీసుకెళ్ళి న్యూట్రియంట్ లోడ్స్ అనేది వాటర్లో ఇంక్రీజ్ చేసే అవకాశం అయితే ఉంది, రైట్. సో ఇక్కడ హై లెవెల్స్ ఆఫ్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఇన్ వాటర్ అనేది రాంగ్ స్టేట్మెంట్, ఎందుకంటే హై డిజాల్వ్డ్ ఆక్సిజన్ అనేది ఇక్కడ అండ్ లో నైట్రోజన్ అనేది డెడ్ జోన్స్కి కారణం కావు, రైట్. సో ఇది 2 and 4 అనేది రాంగ్ స్టేట్మెంట్స్, 1 and 3 అనేది కరెక్ట్ స్టేట్మెంట్స్, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లాస్టిక్స్ ఈజ్ వైడ్లీ యూజ్డ్ ఇన్ ఫుడ్ అండ్ బెవరేజ్ ప్యాకేజింగ్ అండ్ ఈజ్ రీసైకబుల్? ఈ క్రింది వాటిలో ఏ ప్లాస్టిక్ను ఆహార మరియు పానీయాల ప్యాకేజింగ్లో విస్తృతంగా ఉపయోగిస్తారు మరియు అది పునర్వినియోగపరచగలిగినది, రైట్, అంటే రీసైకలబుల్ అనమాట, రైట్. సో ఈ కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ మనకి పెట్గా మనం ఉపయోగిస్తున్నాం, పాలీఇథిలిన్ టెరెఫ్థలేట్గా మనం ఇది ఉపయోగిస్తున్నాం. ఇది వైడ్లీ యూజ్డ్ ఫర్ ఫుడ్ అండ్ బెవరేజ్ ప్యాకేజింగ్ బికాస్ ఇట్ ఈజ్ లైట్ వెయిట్, రీసైకబుల్ అండ్ సేఫ్ ఫర్ సచ్ పర్పసెస్. అంటే లైట్ వెయిట్గా ఉంటుంది, అదేవిధంగా పునర్వినియోగపరచుకోవచ్చు, దాంతోపాటు మనకి ఈ పర్పస్లన్నిటికీ చాలా సురక్షితమైనది, రైట్. సో ఇది కరెక్ట్గా మనం కరెక్ట్ ఆప్షన్గా ఏ అనేది చెప్పుకోవచ్చు. నెక్స్ట్ రిమైనింగ్ అనేది పాలీస్టిరైన్ అనేది మనకి జస్ట్ క్లారిటీకి యూజ్ చేస్తారు, బట్ ఫుడ్ ప్యాకేజింగ్ కాదు, ఇక్కడ జస్ట్ మనం ఎలిమినేట్ చేసేయచ్చు.
నెక్స్ట్ పాలీ ఇథిలీన్ అనేది మనం చూస్తే ఇది బ్యాగ్స్ బాటిల్స్ సంబంధించి ఉపయోగిస్తారు కానీ టిపికల్లీ ఫుడ్ ప్యాకేజింగ్కి అయితే కాదు. నెక్స్ట్ పాలీవినిలిన్ క్లోరైడ్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇది ఫుడ్ ప్యాకేజింగ్ కాదు, పొటెన్షియల్ టాక్సిసిటీ అనేది దీనికి ఉంటుంది కాబట్టి ఇది మనం ఫుడ్ ప్యాకేజింగ్లో ఉపయోగించాం. రైట్, ఇలా 3 అనేది తెలుసుంటే మనం ఎలిమినేట్ చేసే అవకాశం అయితే ఉంది. రైట్, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ మైక్రో ప్లాస్టిక్స్. ఇక్కడ మైక్రో ప్లాస్టిక్స్ గురించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి అని ఇచ్చారు. ఇక్కడ మైక్రో ప్లాస్టిక్స్ ఫ్రాగ్మెంట్స్ అండర్ 5 mm ఇన్ సైజ్. మైక్రో ప్లాస్టిక్స్ అనేవి 5 mm కంటే తక్కువ పరిమాణంలో ఉండే ప్లాస్టిక్ శకలాలు. అదేవిధంగా మైక్రో ప్లాస్టిక్స్ ఆర్ ప్లాస్టిక్స్ ప్రైమర్లీ ఫౌండ్ ఇన్ క్లోతింగ్ అండ్ కాస్మెటిక్స్. ఇది కూడా ఇంపార్టెంటే. మైక్రో ప్లాస్టిక్స్ ప్రధానంగా దుస్తులు మరియు సౌందర్య సాధనాల్లో కనిపిస్తాయి. దే ఆర్ లార్జర్ దాన్ శాండ్ గెయిన్స్ అండ్ డు నాట్ అఫెక్ట్ మరైన్ ఆర్గనిజమ్స్ అని ఇచ్చారు. ఇది కూడా మనం అర్థం చేసుకుంటే అవి ఇసుక గింజల కంటే పెద్దగా ఉంటాయని, అదేవిధంగా మరియు సముద్ర జీవులను ప్రభావితం చేయవు అని కూడా ఇచ్చారు. రైట్, సో ఇక్కడ ప్లాస్టిక్ రిలేటెడ్గా మనకి ప్లాస్టిక్ పొల్యూషన్ రిలేటెడ్గా అదేవిధంగా మనకి మైక్రో ప్లాస్టిక్ సంబంధించి కూడా అడిగే అవకాశం ఉంది. ఇక్కడ ముఖ్యంగా మైక్రో ప్లాస్టిక్స్ అనేవి 5 mm సైజులో ఉండి ప్లాస్టిక్ ఫ్రాగ్మెంట్స్గా ఉంటాయి. ఇవి ముఖ్యంగా స్మాలర్ దాన్ శాండ్ గ్రెయిన్స్గా చెప్పొచ్చు కానీ బిగ్గర్ దాన్ లార్జర్ దాన్ శాండ్ గ్రెయిన్స్గా చెప్పారు ఇది. రైట్, సో ఇవి మరైన్ ఆర్గనిజమ్స్కి అఫెక్ట్ చేస్తాయి, డు నాట్ అఫెక్ట్ కాదు. కరెక్ట్, రాంగ్ ఆప్షన్ ఇది. సో 1 and 2 ఆర్ ద కరెక్ట్ ఆప్షన్స్. ఇక్కడ మైక్రో ప్లాస్టిక్స్ అనేవి 5 mm కంటే తక్కువ పరిమాణంలో ఉండే ప్లాస్టిక్ శకలాలు, అది కరెక్టే. అదేవిధంగా ప్రధానంగా దుస్తులు మరియు సౌందర్య సాధనాల్లో కనిపిస్తాయి. రైట్, సో నెగిటివ్లీ మనకి మరైన్ ఆకే సిస్టమ్ అనేది నెగిటివ్గా కంపేర్ చేస్తే మనకి మనం ఇందాక చెప్పుకున్నాం ఫుడ్ చైన్కి సంబంధించి కూడా ప్రభావితం చేస్తాయి, ఆహార గొలుసుకు సంబంధించి. రైట్, 1 and 2 ఆర్ ద కరెక్ట్ ఆప్షన్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ నియమాల గురించి క్రింది ప్రకటనలు పరిగణించండి. 2016 రూల్స్ సంబంధించి 2016 రూల్స్ బ్యాండ్ ప్లాస్టిక్ ప్యాకేజింగ్ ఫర్ గుట్కా, టొబాకో అండ్ పాన్ మసాలా. రైట్, సో ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ఎయిమ్స్ టు ద use of plastic by 50% by 2030. The extended producer responsibility holds producers accountable for managing plastic waste. ఈ పర్టికులర్ ఆప్షన్స్ మనం అర్థం చేసుకుంటే సో 1 and 3 అనేది కరెక్ట్ స్టేట్మెంట్స్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి గుట్కా, పొగాకు మరియు పాన్ మసాలా కోసం ప్లాస్టిక్ ప్యాకేజింగ్ 2016 రూల్స్ ఏవైతే ఉన్నాయో అవి నిషేధించాయి. రైట్, అదేవిధంగా ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ అనేది ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది కూడా కరెక్ట్ ఆప్షన్. సో ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ఎయిమ్స్ టు రెడ్యూస్ ద యూజ్ ఆఫ్ ప్లాస్టిక్ బై 50% బై 2030 అన్నారు. ఇక్కడ పర్టికులర్గా మనం మాట్లాడుకుంటే ద 50% రిడక్షన్ టార్గెట్ అనేది 2030 ఏదైతే ఉందో అది ఈ రూల్స్లో అయితే చెప్పలేదు. రైట్, అది గమనించాలి. రాంగ్ స్టేట్మెంట్. 1 and 3 ఆర్ ద కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ మేజర్ ఛాలెంజ్ అసోసియేటెడ్ విత్ నానో ప్లాస్టిక్స్ ఇన్ ద ఎన్విరాన్మెంట్. పర్యావరణంలో నానో ప్లాస్టిక్లతో ముడిపడి ఉన్న ప్రధాన సవాలు ఏది అని ఇచ్చారు. They are biodegradable and do not accumulate in organisms. They can pass through biological barriers and accumulate in organs. They have no effect on marine life. They are only found in water bodies. Right? So ఈ పర్టికులర్ ఆప్షన్స్ మనం అర్థం చేసుకుంటే ప్రధాన సవాలు ఏది అని ఇచ్చారు. They can pass through బయోలాజికల్ బ్యారియర్స్ అండ్ అక్యుములేట్ ఇన్ ఆర్గాన్స్. ఇవి ప్రధానంగా మనకి అవి జీవ సంబంధమైన అడ్డంకులను దాటి అవయవాల్లో పెరిగిపోతాయి. ఇదే మనకి ప్రధానమైన సవాలు. నానో ప్లాస్టిక్స్ కెన్ పాస్ త్రూ బయోలాజికల్ బ్యారియర్స్ అండ్ అక్యుములేట్ ఇన్ వేరియస్ ఆర్గన్స్. మనం చూసుకుంటే హ్యూమన్ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో లివర్ కావచ్చు, వాటికి సంబంధించి చాలా పొటెన్షియల్ హెల్త్ రిస్క్ అయితే దీనివల్ల కలుగుతున్నాయి. రైట్, సో ఇది మనకి హజార్డస్గా మనకి ఆర్గానిజమ్స్ ఎకో సిస్టమ్స్ సంబంధించి చెప్పుకోవచ్చు. రైట్, సో రిమైనింగ్ not big challenges. Next important question, which of the following statements regarding single use plastics in India is incorrect? భారతదేశంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్కి సంబంధించి క్రింది ప్రకటనలో ఏది తప్పు అని ఇచ్చారు. ప్లాస్టిక్ కల్టరీ స్ట్రాస్ అండ్ ప్లేట్స్ వేర్ బ్యాన్డ్ ఇన్ 2022. ఇది మనకి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సంబంధించి మనకి కరెక్ట్ ఆప్షనే. రైట్, సో నాట్ కరెక్ట్ అని ఇచ్చారు కాబట్టి చూసుకోవాలి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ వర్ బ్యాన్డ్ అండర్ ద ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ఆఫ్ 2021.
సో ఇది కూడా కరెక్టే, రైట్. సో మనం 2021 రూల్స్ ప్రకారం 2021 నుంచి మనం ఇది స్టార్ట్ చేసాం. గవర్నమెంట్ హ్యాస్ ప్రపోజ్డ్ ఏ కంప్లీట్ బ్యాన్ ఆన్ ప్లాస్టిక్ ప్యాకేజింగ్ బై 2025. 2025 నాటికి ప్లాస్టిక్ ప్యాకేజింగ్పై పూర్తి నిషేధాన్ని ప్రభుత్వం ప్రతిపాదించిందని ఇచ్చారు. అదేవిధంగా థర్మోకోల్ ఫర్ డెకరేషన్ ఈజ్ బ్యాన్డ్ అండర్ ద రూల్స్. అలంకరణ కోసం థర్మోకోల్ నిబంధనల ప్రకారం ఈ నిబంధనల ప్రకారం నిషేధించబడిందని కూడా ఇచ్చారు, రైట్. సో ఈ డి ఆప్షన్ కూడా కరెక్ట్. బట్ గవర్నమెంట్ అనేది కంప్లీట్ బ్యాన్ అనేది ప్రపోజ్ చేయలేదు. ఓన్లీ నాన్ రీసైక్లబుల్ ఆర్ నాన్ ఎనర్జీ రికవరబుల్ ప్లాస్టిక్స్ ఆర్ బీయింగ్ ఫేస్డ్ అవుట్, రైట్. సో 2025కి సంబంధించి కంప్లీట్ బ్యాన్ అయితే లేదు. ఇది రాంగ్ స్టేట్మెంట్, ఇదే అడిగారు, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ నీతి ఆయోగ్స్ రిపోర్ట్ ఆన్ ప్లాస్టిక్ ఆల్టర్నేటివ్స్. ప్లాస్టిక్ ప్రత్యామ్నాయాలపై నీతి ఆయోగ్ నివేదిక గురించి ప్రకటనలు పరిశీలించండి. ఇండియా జనరేట్స్ 3.47 million tons of plastic waste annually. Goa, Delhi and Kerala have the highest per capita plastic waste. Niti Ayog recommends strengthening waste minimization through EPR. EPR అంటే ఏంటి? ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ, రైట్. సో ఈ స్టేట్మెంట్స్ని గమనిస్తే వెరీ ఇంపార్టెంట్. ఇది నీతి ఆయోగ్ అంటే ప్లాస్టిక్ నిర్వహణ సంబంధించి మనం ఆ రూల్స్ ఏవైతే ఉన్నాయో 2016 అండ్ 2021కి సంబంధించి, అదేవిధంగా నీతి ఆయోగ్ రిపోర్ట్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్స్లో ఏదైనా అడిగే అవకాశం ఉంది. సో అది మైక్రో ప్లాస్టిక్ కానీ నానో ప్లాస్టిక్ కానీ, రైట్. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్స్ మనకి 1, 2, 3 ఈ 3 స్టేట్మెంట్స్ కరెక్టే. ఎందుకంటే నీతి ఆయోగ్ రిపోర్ట్స్ అనేది ఇండియా అనేది 3.47 millions ఆఫ్ ప్లాస్టిక్ వేస్ట్ అనేది సంవత్సరంలో మనం చూసుకున్న ప్రతి సంవత్సరం ఉత్పత్తి చేస్తుందని, అదేవిధంగా గోవా, ఢిల్లీ మరియు కేరళలో తలసరి ప్లాస్టిక్ వ్యర్థాలు కూడా అత్యధికంగా ఉన్నాయనేది కూడా ఇది చెప్పింది. సో దాంతోపాటు వేస్ట్ మినిమైజేషన్ ఏదైతే ఉందో దాన్ని త్రూ ఈపీఆర్ సిస్టమ్ మనం దీన్ని స్ట్రెంథెన్ చేయాలనేది కూడా సజెస్ట్ చేసింది, రైట్, రికమెండ్ చేసింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ హజార్డస్ వేస్ట్ అండర్ ద హజార్డస్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016. ప్రమాదకర వ్యర్థాల నిర్వహణ నియమాలు కింద ఈ క్రింది వాటిలో ఏది ప్రమాదకర వ్యర్థాలు కాదు అనేది ఇచ్చారు, రైట్. సో ఇవి కూడా ఇంపార్టెంటే, హజార్డస్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్, రైట్. ఎలక్ట్రానిక్ వ్యర్థాలు, clinical waste from hospitals, red mud from non-ferrous industries, lead acid batteries, రైట్. సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్ క్వశ్చనే. ఇక్కడ రెడ్ మడ్ ఫ్రమ్ నాన్ ఫెర్రస్ ఇండస్ట్రీస్ అనేది ఈ పర్టికులర్ రూల్స్లో ప్రమాదకరమైనది కాదుగా చెప్పుకోవచ్చు. ఏది ప్రమాదకర వ్యర్థాలు కాదు, రైట్. సో రెడ్ మడ్ ఈజ్ ఏ బై ప్రొడక్ట్ ఆఫ్ నాన్ ఫెర్రస్ ఇండస్ట్రీస్ నాట్ క్లాసిఫైడ్ యాజ్ హజార్డస్ వేస్ట్ అండర్ హజార్డస్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016, రైట్. ఇది గమనించాలి. సో కరెక్ట్ స్టేట్మెంట్ ఈజ్ ఇది. Next important question, which of the following statements about Basel Convention is incorrect? It regulates the transboundary movement of hazardous waste. It aims to minimize the dumping of hazardous waste in developing countries. It allows the export of hazardous waste for recycling purposes. It bans the production of hazardous chemicals globally. ఇక్కడ మనం ఈ బ్యాసెల్ కన్వెన్షన్ ఇది కూడా మనకి పొల్యూషన్ రిలేటెడ్గా చాలా ఇంపార్టెంట్. బ్యాసెల్ కన్వెన్షన్ అనేది మనం ఇక్కడ హజార్డస్ వేస్ట్ మూవ్మెంట్కి సంబంధించి రెగ్యులేట్ చేస్తుంది అక్రాస్ బార్డర్స్, బట్ డస్ నాట్ ఇంపోజ్ ఏ గ్లోబల్ బ్యాన్ ఆన్ హజార్డస్ కెమికల్ ప్రొడక్షన్ అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి, రైట్. సో ఇక్కడ ఏ స్టేట్మెంట్ సంబంధించి మనం మాట్లాడుకుంటే కరెక్టే. బ్యాసెల్ కన్వెన్షన్ అనేది వేస్ట్ మూవ్మెంట్కి సంబంధించి ఫోకస్ చేసింది. అదేవిధంగా బి స్టేట్మెంట్కి వచ్చేసరికి కన్వెన్షన్ అనేది ఈ ప్రధానంగా బ్యాసెల్ కన్వెన్షన్ అనేది హజార్డస్ వేస్ట్ డంపింగ్ ఏదైతే ఉందో లెస్ డెవలప్డ్ కంట్రీస్ సంబంధించి తగ్గించాలనే లక్ష్యం కూడా ఉంది. ఇట్ అలౌస్ ద ఎక్స్పోర్ట్ ఆఫ్ హజార్డస్ వేస్ట్ ఫర్ రీసైక్లింగ్ పర్పసెస్, ఇది కూడా కరెక్ట్ ఆప్షనే. ఇట్ బ్యాన్స్ ద ప్రొడక్షన్ ఆఫ్ హజార్డస్ కెమికల్స్ గ్లోబల్లీ అని ఇచ్చారు. ఇది మేజర్గా రెగ్యులేటింగ్ ద మూవ్మెంట్ ఆఫ్ హజార్డస్ వేస్ట్ అక్రాస్ బార్డర్స్, కానీ కంప్లీట్ ఇంపోజింగ్ గ్లోబల్ బ్యాన్ అనేది కాదు, రైట్. సో ఇది రాంగ్ స్టేట్మెంట్, ఇదే అడిగారు, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ are functions of the Central Pollution Control Board? Monitoring air quality under the National Air Monitoring Program, setting water quality standards, enforcing effluent treatment regulations under the Water Act, రైట్. సో ఇక్కడ ప్రధానంగా 3 ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ 3 స్టేట్మెంట్స్ గమనిస్తే ఫంక్షన్స్ ఆఫ్ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఏంటి అని ఇచ్చారు, రైట్. సో దానికి సంబంధించి విధులు, రైట్, వెరీ ఇంపార్టెంట్. 3 స్టేట్మెంట్స్ మనకి కరెక్టే. ఇక్కడ సిపిసిబి అంటే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనేది ఎన్ఏఎంపి ఏదైతే ఉందో నేషనల్ ఎయిర్ మానిటరింగ్ ప్రోగ్రామ్ అనేది మానిటర్ చేస్తుంది, మేనేజ్ చేస్తుంది. అదేవిధంగా కొన్ని స్టాండర్డ్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది ఇక్కడ, వాటర్ క్వాలిటీ స్టాండర్డ్స్. అదేవిధంగా మనకి పొల్యూషన్ కంట్రోల్స్ని కూడా ఎన్ఫోర్స్ చేస్తుంది, రైట్. సో వెరీ ఇంపార్టెంట్.
నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అబౌట్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. పర్యావరణ ప్రభావ అంచనా గురించి క్రింది ప్రకటనలో సరైనది ఏది ఇచ్చారు. రైట్. ఈఐఏ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1978 స్పెసిఫికల్లీ ఫర్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్స్. ముఖ్యంగా తీర ప్రాంత నిర్వహణ ప్రాజెక్టుల కోసం 1978లో భారతదేశంలో ఇది ప్రవేశపెట్టబడిందని ఇచ్చారు. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అండర్ ఈఐఏ ప్రాసెస్ ఈజ్ గ్రాంటెడ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. రైట్. సో ఈ స్టేట్మెంట్స్ మనం గమనిస్తే కరెక్ట్ స్టేట్మెంట్ అడిగారు. ఇక్కడ ఓన్లీ 2 అనేది కరెక్ట్ స్టేట్మెంట్. ఎందుకంటే ఇది ముఖ్యంగా ఈఐఏ అనేది మనకి ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా అనేది మనం మాట్లాడుకుంటే ఇక్కడ ప్రధానంగా 1978లోనే ఇంట్రడ్యూస్ చేశారు. బట్ రివర్ వ్యాలీ ప్రాజెక్ట్స్ సంబంధించి ఇక్కడ ఫోకస్ చేస్తూ, కానీ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్స్ సంబంధించి కాదు, రివర్ వ్యాలీ ప్రాజెక్ట్స్ సంబంధించి ఇంట్రడ్యూస్ చేశారు 1978లో. ఇది రాంగ్ స్టేట్మెంట్. సో ఓన్లీ 2 ఈజ్ ద కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెక్టార్స్ ఈజ్ ఎగ్జెంప్ట్ ఫ్రమ్ ప్రయర్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ యాజ్ పర్ డ్రాఫ్ట్ ఈఐఏ నోటిఫికేషన్ 2020. ముసాయిదా ఈఐఏ నోటిఫికేషన్ 2020 ప్రకారం ఈ క్రింది రంగాల్లో ఏ రంగానికి ముందస్తు పర్యావరణ క్లియరెన్స్ నుండి మినహాయింపు ఉంది? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటివి అడుగుతారు. సో ఇక్కడ బల్క్ డ్రగ్స్ రిలేటెడ్ టు COVID-19, ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్ యాక్టివిటీస్, టూరిజం ప్రాజెక్ట్స్ ఇన్ ఎకలాజికల్లీ సెన్సిటివ్ జోన్స్. రైట్. ఇక్కడ ఎగ్జామ్షన్స్ అడిగారు, గమనించాలి. ఫాలోయింగ్ సెక్టార్స్ ఎగ్జామ్ట్ ఫ్రమ్ ప్రయర్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ యాజ్ పర్ ద డ్రాఫ్ట్ ఈఏఏ నోటిఫికేషన్ 2020. రైట్. సో ఇక్కడ 1, 2 ఆర్ ద కరెక్ట్. బల్క్ డ్రగ్స్ అనేవి COVID-19 కేటగిరీస్ కింద మనకి B2 కింద ఎగ్జామ్ చేశారు ఇక్కడ. రైట్. సో అదేవిధంగా ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్ అనేది ఆన్షోర్ అండ్ ఆఫ్ షోర్కి సంబంధించి ఇక్కడ మాట్లాడుకుంటే ఇవి కూడా ఎగ్జామ్ చేశారు. టూరిజం ప్రాజెక్ట్స్ అనేవి ఎకలాజికల్లీ సెన్సిటివ్ జోన్స్ అనేవి ఇప్పటికీ మనం చూస్తున్నాం. ఎకలాజికల్లీ సెన్సిటివ్ జోన్స్గా హిమాచల్ ప్రదేశ్లో మనం ఇందాక చెప్పుకున్నాం, క్యారింగ్ కెపాసిటీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి. రైట్. సో ఇవి అయితే ఎగ్జామ్ చేయలేదు. రైట్. 1 and 2 ఆర్ ద కరెక్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, అరేంజ్ ద ఫాలోయింగ్ స్టేజెస్ ఆఫ్ ద ఈఐఏ ప్రాసెస్ ఇన్ ద కరెక్ట్ సీక్వెన్స్. ఈఐఏ ప్రక్రియ యొక్క క్రింది దశలను సరైన క్రమంలో అమర్చండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈఐఏ అంటే ప్రతిదానికి ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ లేదా ఎన్జిటి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గురించి మాట్లాడుతున్నాం, ప్రతిసారి న్యూస్లో చూస్తున్నాం. బట్ వీటి గురించి తెలుసుకోకుండా మనం ఎగ్జామినేషన్ ప్రాసెస్లో కష్టమే. రైట్. దానికి సంబంధించిన కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే మనం ఫోకస్ చేయాలి. ఈ ప్రక్రియలో భాగంగా మనం స్టేజెస్ ఆఫ్ ఈ ప్రాసెస్ ఏంటి అనేది తెలుసుకోవాలి. కరెక్ట్ సీక్వెన్స్ ఏంటి? ఫస్ట్ మనకి ఆ ప్రాజెక్ట్ సంబంధించి ఏదైనా వచ్చిందంటే ప్రదేశం సంబంధించి ఫస్ట్ స్క్రీన్ చేస్తారు. రైట్. సో అది ఫస్ట్ ప్రాసెస్ ఇక్కడ. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే స్క్రీనింగ్ తర్వాత ఎంతవరకు ఉంది ఆ పరిధి అనేది కూడా స్కోపింగ్ అంటారు దాన్ని. స్కోపింగ్ అనేది సెకండ్ స్టేజ్. నెక్స్ట్ మనకి ఆ ఇంపాక్ట్ అనేది, ప్రభావం అనేది అంచనా వేస్తారు. ఇంపాక్ట్ ప్రిడిక్షన్ అనేది అది థర్డ్ స్టేజ్ చెప్తారు. నెక్స్ట్ ఫైనల్గా పబ్లిక్ హియరింగ్ కూడా తీసుకుంటారు. రైట్. సో ఇది కరెక్ట్ ఆప్షన్, కరెక్ట్ సీక్వెన్స్ అనమాట. రైట్. ఇక్కడ 1 అనేది 3 కదా, 3 అండ్ నెక్స్ట్ స్టేట్మెంట్ మనకి 2 వస్తుంది. రైట్. 3, 1 అండ్ మనకి నెక్స్ట్ మనకి స్కోపింగ్ అనేది సెకండ్ పొజిషన్ వస్తుంది కాబట్టి పర్టికులర్గా ఫస్ట్ స్టేట్మెంట్ అనేది మనకి 3 కదా. ఈ 2 ఆప్షన్స్ని మనం పక్కన పెట్టుకోవచ్చు. రైట్. సో నెక్స్ట్ మనకి స్కోపింగ్ అనేది 1. నెక్స్ట్ మనకి థర్డ్ అనేది ఇంపాక్ట్ ప్రిడిక్షన్ కాబట్టి 3, 1, 4 అంటే B అనేది కరెక్ట్ ఆప్షన్. రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద కీ ఇష్యూ విత్ ద డ్రాఫ్ట్ ఈఐఏ 2020? ప్రధాన సమస్య ఏంటి? స్ట్రిక్టర్ పెనాల్టీస్ ఫర్ నాన్ కాంప్లియన్స్, రెడ్యూస్డ్ వ్యాలిడిటీ ఫర్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్, పబ్లిక్ కన్సల్టేషన్ ఎగ్జామ్షన్స్ ఫర్ సర్టెన్ ప్రాజెక్ట్స్, మ్యాండేటరీ ఈఐఏ ఫర్ ఆల్ ప్రాజెక్ట్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ కూడా ఈఐఏకి సంబంధించి. పబ్లిక్ కన్సల్టేషన్ ఎగ్జామ్షన్స్ ఫర్ సర్టెన్ ప్రాజెక్ట్స్ అనేవి మనకి ఈ పర్టికులర్లో డ్రాఫ్ట్ ఈఐఏ 2020 అనేది కొన్ని ప్రాజెక్ట్స్కి పబ్లిక్ హియరింగ్కి సంబంధించి ఎగ్జామ్షన్స్ అయితే ఇచ్చింది. ఇదే మనకి మేజర్ క్రిటిసిజంగా మనకి ఇక్కడ చూడొచ్చు. రైట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కరెక్ట్ ఆప్షన్ ఇది. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అమెండ్మెంట్స్ టు ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1972 ఇంట్రడ్యూస్డ్ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ? 1972 నాటి వన్యప్రాణుల రక్షణ చట్టంకు చెందిన క్రింది ఏ సవరణలో భాగంగా నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీని ప్రవేశపెట్టింది? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే టైగర్ సెన్సెస్ రిలేటెడ్గా, టైగర్ ప్రాజెక్ట్ రిలేటెడ్గా, టైగర్ రిలేటెడ్గా మనకి ఎండేంజర్డ్గా ఉన్నాయి కాబట్టి కంపల్సరీ దీని రిలేటెడ్గా అడిగే ఛాన్స్ ఉంది. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీని ఏ అమెండ్మెంట్లో ప్రవేశపెట్టారు? 2006 అమెండ్మెంట్లో దీన్ని ప్రవేశపెట్టారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది వైల్డ్ లైఫ్
వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరోని కూడా ఫామ్ చేసింది ఇక్కడ కూడా, రైట్. 2006 అమెండ్మెంట్ కూడా, ఇది కూడా గమనించాలి, రైట్. నాట్ ఓన్లీ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ, వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో కూడా, రైట్. సో ఇది గమనించాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి ఇక్కడ రిమైనింగ్ పర్టికులర్ అమెండ్మెంట్స్ గురించి కూడా మనం అర్థం చేసుకుంటే 1982 అమెండ్మెంట్ గురించి మనం మాట్లాడుకుంటే మనకి వైల్డ్ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో వాటి క్యాప్చర్, ట్రాన్స్పోర్ట్కి సంబంధించి, అదేవిధంగా పాపులేషన్ మేనేజ్మెంట్ సంబంధించి ఫోకస్ చేస్తుంది, రైట్. వైల్డ్ లైఫ్ యానిమల్స్ సంబంధించి. అదేవిధంగా 1991 సవరణకు సంబంధించి మనం మాట్లాడుకుంటే ప్లాంట్ ప్రొటెక్షన్ మీద ఫోకస్ చేసింది. ఇది కూడా ఇంపార్టెంటే. 2002 అమెండ్మెంట్ అనేది ముఖ్యంగా ఈ నేషనల్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ఏదైతుందో నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ అనే దాని మీద ఎస్టాబ్లిష్ సంబంధించి, అదేవిధంగా పెనాల్టీస్ సంబంధించి దీన్ని ఫోకస్ చేసింది, రైట్. 2002 ఇవి తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ అమెండ్మెంట్ బిల్, రైట్. 2022 మేడ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ చేంజెస్ రిగార్డింగ్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ స్పీసీస్. వన్యప్రాణుల రక్షణ సవరణ బిల్లు 2022 జాతుల వర్గీకరణకు సంబంధించి క్రింది వాటిలో ఏ మార్పులను చేసిందని ఇచ్చారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది కూడా రీసెంట్ కాబట్టి, రైట్. So it increased the number of schedules to 6, reduced the number of schedules to 4, removed the schedule 1 for endangered species, no changes in classification were made, right. ఏ మార్పులను చేసిందని ఇచ్చారు. సో మార్పులు చేసింది కంపల్సరీ, మార్పులు చేయడానికి ఈ పర్టికులర్ అమెండ్మెంట్ అనేది తీసుకొచ్చారు కాబట్టి ఇది సిల్లీ ఆప్షన్, రైట్. దీన్ని ఎలిమినేట్ చేసేయచ్చు ఈజీగా. నెక్స్ట్ మనకి ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ షెడ్యూల్ టు 6 అన్నారు. సో ఉన్నవే మనకి 6 ఉన్నాయి, దాన్ని మళ్ళీ ఇంక్రీజ్ చేయడానికి లేదు. సో దీన్ని మనకి 4కి తగ్గించారు అనేది ఇక్కడ కరెక్ట్ ఆప్షన్, రైట్. 2022 అమెండ్మెంట్ అనేది క్లాసిఫికేషన్ అనేది సింపుల్ చేశారు. 6 ఉన్నవి 6 అయితే 4కి తగ్గించారు. అదేవిధంగా కొంత వెర్మిన్ షెడ్యూల్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేశారు అనమాట, రైట్. సో అది ఇక్కడ గమనించాలి. సో ఎ న్యూ షెడ్యూల్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఫర్ సైట్ స్పెసిమెన్ ఆల్సో. సైట్స్ స్పెసిమెన్ సంబంధించి ఒక న్యూ షెడ్యూల్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు, అది గమనించాలి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ మనకి రిడ్యూస్డ్ ద నెంబర్ ఆఫ్ షెడ్యూల్స్ టు 4. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రొవిజన్స్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ of 1972, regulates the hunting of wild animals and birds, provides guidelines for management of zoos, allows the establishment of sanctuaries and national parks via notification, regulates the use of forest resources by local communities. ఇక్కడ ఆప్షన్స్ గమనిస్తే వైల్డ్ యానిమల్స్ అండ్ బర్డ్స్ హంటింగ్ సంబంధించి రెగ్యులేట్ చేసే అవకాశం ఉంది, రైట్. భాగం కానిది ఏది అన్నారు, రైట్. సో ఆల్మోస్ట్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కాబట్టి ఇది రెగ్యులేట్ చేస్తుంది. నెక్స్ట్ ప్రొవైడ్స్ గైడ్లైన్స్ ఫర్ మేనేజ్మెంట్ ఆఫ్ జూస్, అది కూడా మనకి ఇందాక చెప్పినట్టు నేషనల్ అథారిటీకి సంబంధించి మనం చూసుకుంటుంది అది. నెక్స్ట్ మనకి అలౌస్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ శాంక్చురీస్ అండ్ నేషనల్ పార్క్స్ వయా నోటిఫికేషన్, ఇది కూడా కరెక్ట్ ఆప్షనే. ఫైనల్గా రెగ్యులేట్స్ ద యూజ్ ఆఫ్ ఫారెస్ట్ రిసోర్సెస్ బై లోకల్ కమ్యూనిటీస్. ఫారెస్ట్ రిసోర్సెస్ సంబంధించి లోకల్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో స్థానిక సమాజాల అటవీ వనరులను ఉపయోగించడానికి నియంత్రించేది ఇది కాదు, రైట్. సో ఇది గమనించాలి. మనకు ఆల్రెడీ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అనేది ఉంది, దాని ద్వారా మనకి ఇది అడ్రస్ చేస్తుంది, రైట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ question. Next important question, the Wildlife Protection Amendment Bill 2022 allows for which of the following changes regarding invasive alien species. వన్యప్రాణుల రక్షణ సవరణ బిల్లు 2022 ఆక్రమణ గ్రహాంతర జాతులకు సంబంధించి క్రింది మార్పుల్లో దేనిని అనుమతిస్తుంది అని ఇచ్చారు, రైట్. ఇట్ అలౌస్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ ఇన్వేసివ్ alien species into protected areas. సో ఇది మనం దేనిని మార్పుల్లో దేనిని అనుమతిస్తున్నారు. సో ఏలియన్ స్పీసీస్ని ప్రొటెక్టెడ్ ఏరియాస్ సంబంధించి అనుమతిస్తుందా అంటే ఇది కాదు. నెక్స్ట్ ఇట్ ఎంపవర్స్ ద సెంట్రల్ గవర్నమెంట్ టు రెగ్యులేట్ ఆర్ రిస్ట్రిక్ట్ ద ఇంపోర్ట్, ట్రేడ్ అండ్ స్ప్రెడ్ ఆఫ్ ఇన్వేసివ్ ఏలియన్ స్పీసీస్, ఇది కరెక్ట్ ఆన్సర్, రైట్. సో నెక్స్ట్ ఇట్ క్రియేట్స్ న్యూ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఫర్ ఇన్వేసివ్ స్పీసీస్. ఆక్రమణ జాతుల కోసం సరికొత్త రక్షిత ప్రాంతాలు అయితే మనకి లేవు. నెక్స్ట్ ఇట్ అలౌస్ ఫర్ ద అన్రిస్ట్రిక్టెడ్ ఇంపోర్ట్ ఆఫ్ ఏలియన్ స్పీసీస్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్. ఇది శాస్త్రీయ పరిశోధన కోసం గ్రహాంతర జాతుల అనియంత్రిత దిగుమతిని అనుమతిస్తుంది అన్నారు, ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్, రైట్. కరెక్ట్గా మనం మార్పు ప్రవేశపెట్టడానికి అనుమతించిన మార్పు ఏంటి అంటే ఇది రక్షణ ప్రాంతాల్లో
ఫోకస్డ్గా మనం ఇక్కడ మార్పుల్లో దేనిని అనుమతిస్తుందంటే ఇట్ ఎంపవర్స్ ద సెంట్రల్ గవర్నమెంట్, రైట్. ఆక్రమణ గ్రహాంతర జాతుల దిగుమతి కావచ్చు, వాణిజ్యం కావచ్చు, వ్యాప్తిని కావచ్చు నియంత్రించడానికి లేదా పరిమితం చేయడానికి ఇది కేంద్ర ప్రభుత్వానికి అధికారం కల్పించింది. కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006 ఈజ్ కరెక్ట్? అటవీ హక్కుల చట్టంకు సంబంధించి ఇట్ గ్రాంట్స్ ఓనర్షిప్ రైట్స్ టు ఫారెస్ట్ డ్వెల్లర్స్ ఓవర్ కల్టివేటెడ్ ల్యాండ్ అప్ టు 10 hectares. It allows non-transferable rights over minor forest produce to scheduled tribes and other traditional forest dwellers. It grants the right to protect, regenerate and manage community forest resources. It gives the Gram Sabha the sole authority to decide on claims without the possibility of legal appeal. Right? ఈ 4 స్టేట్మెంట్స్ మనకి ఈ పర్టికులర్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006కి సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్, రైట్. సో ఒక్కొక్క స్టేట్మెంట్ మనం గమనిస్తే మనకి విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్ కరెక్ట్ అన్నారు కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ మనం అర్థం చేసుకుంటే మనకి ఫారెస్ట్ రైట్ యాక్ట్స్ ఏదైతే ఉందో అది ఓనర్షిప్ రైట్స్ సంబంధించి కల్టివేబుల్ ల్యాండ్కి అప్ టు 4 hectaresకి ఇచ్చారు కానీ 10 hectares కాదు. ఇది మనం ఈజీగా స్ట్రైక్అవుట్ చేసేయచ్చు. నెక్స్ట్ ఇట్ అలౌస్ నాన్ ట్రాన్స్ఫరబుల్ రైట్స్ ఓవర్ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ టు స్కెడ్యూల్ ట్రైబ్స్ అని ఇది కరెక్ట్ ఆప్షన్. పర్టికులర్గా నెక్స్ట్ ఇట్ గ్రాంట్స్ ద రైట్ టు ప్రొటెక్ట్, రీజనరేట్ అండ్ మేనేజ్ కమ్యూనిటీ ఫారెస్ట్ రిసోర్సెస్ అనేది కూడా ఇది కరెక్ట్ ఆప్షన్. ఫోర్త్ స్టేట్మెంట్ మనం అర్థం చేసుకుంటే ఇట్ గివ్స్ ద గ్రామ సభ ద సోల్ అథారిటీ టు డిసైడ్ ఆన్ క్లెయిమ్స్, అంటే చట్టపరమైన అపీల్ అవకాశం లేకుండా వాదనలపై నిర్ణయం తీసుకునే ఏకైక అధికారాన్ని ఇది గ్రామ సభకు ఇస్తుందని ఇచ్చారు. గ్రామ సభ హ్యాస్ డెసిషన్ మేకింగ్ అథారిటీ బట్ దర్ డెసిషన్స్ కెన్ బి అపీల్డ్ ఇన్ కోర్ట్, అంటే అపీల్ అనేది అవకాశం లేకుండా అని ఇచ్చారు. ఇది రాంగ్ స్టేట్మెంట్. అంటే డెసిషన్ తీసుకునేది గ్రామ సభ అయినా కానీ సోల్ అథారిటీనే కానీ బట్ వితౌట్ పాసిబిలిటీ ఆఫ్ లీగల్ అపీల్ కాదు అనేది అర్థం చేసుకోవాలి. రాంగ్ స్టేట్మెంట్. సో ఇక్కడ 2 and 3 ఆర్ ద కరెక్ట్, రైట్. సో ఇక్కడ ఆప్షన్స్ అనేవి మనకి మిస్ అయ్యాయి. సో ఇక్కడ పర్టికులర్గా మనం ఫోకస్ చేస్తే స్టేట్మెంట్స్ అనేవి ఇక్కడ ఆప్షన్స్ అనేవి మిస్ అయ్యాయి, రైట్. 2 and 3 ఆర్ ద కరెక్ట్, రైట్. సో పీడిఎఫ్లో మనం యాడ్ చేస్తాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ 2002. The act regulates access to biological resources to prevent biopiracy and ensures fair benefit sharing, రైట్. ఈ స్టేట్మెంట్ గమనిస్తే బయోలాజికల్ డైవర్సిటీ అనేది బయోలాజికల్ రిసోర్సెస్ అండ్ బయోపైరసీని ప్రివెంట్ చేస్తుంది. బయోలాజికల్ రిసోర్సెస్ యాక్సెస్కి సంబంధించి కూడా రెగ్యులేట్ చేస్తుంది. ఇది కరెక్ట్ ఆప్షన్, రైట్. ఇట్ అలౌస్ ఇండియన్ ఎంటిటీస్ టు ట్రాన్స్ఫర్ బయోలాజికల్ రిసోర్స్ రిలేటెడ్ రీసెర్చ్ అవుట్కమ్స్ టు ఫారెన్ ఆర్గనైజేషన్స్. ఇది జీవ వనరులకు సంబంధించిన పరిశోధన ఫలితాలను ఎటువంటి పరిమితులు లేకుండా విదేశీ సంస్థలకు బదిలీ చేయడానికి ఇది భారతీయ సంస్థలను అనుమతిస్తుంది అని ఇచ్చారు. ఇది క్లియర్ కట్గా నెగిటివ్ స్టేట్మెంట్గా కనిపిస్తుంది. ఇది గమనించాలి, రైట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ స్టేట్మెంట్, నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ గ్రాంట్స్ అప్రూవల్ ఫర్ ద యూజ్ ఆఫ్ బయోలాజికల్ రిసోర్సెస్ బై ఫారెన్ నేషనల్స్. జాతీయ జీవ వైవిధ్య అథారిటీ అనేది దేశీయ పౌరులు జీవ వనరులను ఉపయోగించడానికి అనుమతులు ఇస్తుంది. ఇది కరెక్టే. యాక్ట్ ప్రొవైడ్స్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిట్మెంట్ ఎట్ ద లోకల్ లెవెల్. స్థానిక స్థాయిలో జీవ వైవిధ్య నిర్వహణ కమిటీల ఏర్పాటుకు ఈ చట్టం వీలు కల్పిస్తుంది అనేది కూడా మనకి కరెక్ట్ ఆప్షన్, రైట్. సో అంటే 1, 3, 4 లోకల్ లెవెల్స్లో మనం ఈ స్థాయిలో జీవ కమిటీలను ఏర్పాటు చేయడానికి వీలు కల్పిస్తుంది. ఇది కరెక్టే. మనం సెకండ్ స్టేట్మెంట్ ఏదైతుందో అదే ఇన్కరెక్ట్. ఇక్కడ మేజర్గా ఈ యాక్ట్ అనేది రెస్ట్రిక్షన్స్ అనేవి అంటే బయోలాజికల్ రీసెర్చ్ అవుట్కమ్స్ ట్రాన్స్ఫర్ చేయడానికి ఫారెన్ ఆర్గనైజేషన్స్ అనేవి ఎన్బిఏ అప్రూవల్ లేకుండా ఈ పర్మిషన్ అనేది ఉండదు. అది గమనించాలి ఈ సెకండ్ స్టేట్మెంట్, రైట్. సో ఇది పర్టికులర్గా 1, 3, 4 అనేది ఇక్కడ కూడా స్టేట్మెంట్స్ మిస్ అయ్యాయి. 1, 3, 4 అనేది కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ, రైట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ ద 2019 డ్రాఫ్ట్ ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్. 2019 భారత అటవీ చట్టం ముసాయిదాకు సంబంధించి క్రింది ప్రకటనలో సరైనది ఏది అని ఇచ్చారు. సో ఇట్ ఎక్స్పాండ్స్ కంట్రోల్ ఓవర్ ఫారెస్ట్ అండ్ లిమిట్స్ ట్రైబల్ రైట్స్ గ్రాంటెడ్ బై FRA. It encourages the complete devolution of forest management to tribal communities. It includes a new category of protection forests for timber and forest produce. It has been implemented in full after being approved by Parliament, right? So ఈ స్టేట్మెంట్స్ కూడా మనం గమనించాలి. ఇక్కడ కూడా ఆప్షన్స్ మిస్ అయ్యాయి. సో ఆప్షన్స్ అనేవి మనం యాడ్ చేద్దాం పీడిఎఫ్లో. ముఖ్యంగా ఇక్కడ ఆప్షన్స్ని ఫోకస్ చేస్తే ఈ పర్టికులర్ 2019 డ్రాఫ్ట్ ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించి మనం ఫస్ట్ స్టేట్మెంట్, ఇది అడవులపై రాష్ట్ర నియంత్రణను విస్తరిస్తుంది మరియు FRA మంజూరు చేసిన గిరిజన హక్కులను పరిమితం చేస్తుంది. ఇది కరెక్ట్ ఆప్షన్. సో ముఖ్యంగా కంట్రోల్ అండ్ లిమిట్ ట్రైబల్ రైట్స్ అనేది. నెక్స్ట్ మనకి స్టేట్మెంట్
2 అనేది మనం అర్థం చేసుకుంటే ఇక్కడ ఎలిమినేట్ చేసేయచ్చు. ఇది ముఖ్యంగా యాక్ట్ అనేది డివల్యూషన్ మీద ఫోకస్ చేయదు, సెంట్రల్ కంట్రోల్ మీద ఫోకస్ చేస్తుంది, రైట్. ఇది రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఇట్ ఇంక్లూడ్స్ ఏ న్యూ కేటగిరీ అన్నారు. ముఖ్యంగా ఇది యాక్ట్ అనేది ప్రొడక్షన్ ఫారెస్ట్ అనే న్యూ కేటగిరీని టింబర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ సంబంధించి యాడ్ చేసింది, ఇది కరెక్టే. నెక్స్ట్ ఇట్ హ్యాస్ బీన్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ఫుల్ ఆఫ్టర్ అప్రూవ్డ్ బై పార్లమెంట్ అని ఇచ్చారు, ఇది రాంగ్ స్టేట్మెంట్ ఇది కూడా. సో యాక్ట్ అనేది పర్టికులర్గా విత్డ్రాన్ అండ్ నెవర్ ఇంప్లిమెంటెడ్ అనేది, డ్రాఫ్ట్ యాక్ట్ అనేది విత్డ్రా చేశారు, ఇది ఇంప్లిమెంట్ అయ్యే ఛాన్స్ కూడా లేదు, రైట్. సో 1 and 3 ఆర్ ద కరెక్ట్ ఆప్షన్స్, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా, ఈఐఏ అండ్ ఎన్జిటి, జాతీయ హరిత ట్రిబ్యునల్ సంబంధించి. ఇట్స్ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఈజ్ లిమిటెడ్ టు కేసెస్ రిలేటెడ్ టు ఫారెస్ట్ కన్జర్వేషన్. ఇట్ మ్యాండేట్స్ కేస్ డిస్పోజల్ వితిన్ 6 months ఆఫ్ అన్ అపీల్. ఈ 2 స్టేట్మెంట్స్ మనం గమనించాలి. సో ముఖ్యంగా ఇది ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అనేది లిమిటెడ్ టు కేసెస్ రిలేటెడ్ టు ఫారెస్ట్ కన్జర్వేషన్ అనేది, అంటే అటవీ రక్షణకు సంబంధించి మాత్రమే కేసులు ఇవి పరిమితం చేయబడ్డాయి అని ఇచ్చారు, ఇది రాంగ్ స్టేట్మెంట్, రైట్. ఇట్ మ్యాండేట్స్ కేస్ డిస్పోజల్ వితిన్ 6 months ఆఫ్ అన్ అపీల్, ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్ ఇది. సో ఎన్జిటి జ్యూరిస్డిక్షన్ అనేది ఫారెస్ట్ కన్జర్వేషన్ మాత్రమే పరిమితం కాదు, ఎన్విరాన్మెంటల్ కేసెస్ ఏవైనా వైడ్ రేంజ్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ కేసెస్ అన్ని ఇందులో ఉంటాయి, రైట్. అదేవిధంగా ఇది ఎన్జిటి యాక్ట్ అనేది ముఖ్యంగా 6 months టైం ఫ్రేమ్లో కేసు డిస్పోజల్ అనేది మ్యాండేటరీ, right. Statement 2 is correct. Next important question, consider the following statements regarding the National Green Tribunal. జాతీయ హరిత ట్రిబ్యునల్ సంబంధించి ఇట్స్ డెసిషన్స్ ఆర్ బైండింగ్ బట్ కెన్ బి అపీల్డ్ టు ద సుప్రీం కోర్ట్ విత్ ఇన్ 30 days. ఇట్ ఆపరేట్స్ అండర్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. 2 statements, జస్ట్ 2 statements. ఇక్కడ గమనిస్తే మనకి స్టేట్మెంట్ 2 అనేది కరెక్ట్గా కనిపిస్తుంది. ముఖ్యంగా ఇది డెసిషన్స్ అనేవి ఇక్కడ ప్రధానంగా మొదటి స్టేట్మెంట్ చూస్తే రాంగ్ స్టేట్మెంట్, ఎందుకంటే ఇక్కడ ఇది అపీల్కి సంబంధించి డెసిషన్స్ ఆర్ బైండింగ్ బట్ కెన్ బి అపీల్ టు ద సుప్రీం కోర్ట్ విత్ ఇన్ 30 days అని ఇచ్చారు, బట్ 30 days కాదు, ఇక్కడ 90 days అనేది కరెక్ట్ ఆన్సర్, రైట్. సో ఇది గమనించాలి ఇక్కడ. నెక్స్ట్ స్టేట్మెంట్ 2 అనేది కరెక్ట్ ఆప్షన్, రైట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఫర్ బీచెస్. బీచ్ల కోసం బ్లూ ఫ్లాగ్ ధృవీకరణ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్, ఇది కూడా. ఇట్ ఈస్ అన్ ఎకో లేబుల్ కన్ఫర్డ్ బై ద ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్. ఇది ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ప్రదానం చేసిన పర్యావరణ లేబుల్ అని ఇచ్చారు, రైట్. ఇండియా హ్యాస్ నో బీచెస్ దట్ హ్యావ్ రిసీవ్డ్ బ్లూ ఫ్లాగ్ certification. The blue flag certification is awarded based on criteria like water quality and environmental management. నీటి నాణ్యత, పర్యావరణ నిర్వహణ వంటి ప్రమాణాల ఆధారంగా ఈ సర్టిఫికేట్ ప్రదానం చేయబడుతుంది అని ఇచ్చారు. ఈ స్టేట్మెంట్స్ గమనిస్తే మనకి ఇట్ ఈజ్ ఎన్ ఎకో లేబుల్, ఒక ముద్ర లాంటిది అనేది ఇక్కడ చెప్తున్నారు. ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్, ఇది ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ద్వారా ఇది అందిస్తారు ఈ అవార్డు అనేది, రైట్. సో ఇది కరెక్ట్ ఆన్సరే. ఇండియా హ్యాస్ నో బీచెస్ దట్ హ్యావ్ రిసీవ్డ్ అన్నారు. ఇండియా అనేది చాలా బీచెస్కి సర్టిఫికేషన్ అయితే రిసీవ్ చేసుకుంది. ఆల్మోస్ట్ యాజ్ ఆఫ్ నో అయితే 12 బీచెస్గా చెప్పుకోవచ్చు. ఈ 12 బీచెస్లో మనం అండమాన్ నికోబార్ కావచ్చు, లక్షద్వీప్ కావచ్చు, కేరళ, ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఒకటి ఉంది ఋషికొండ, రైట్. సో ఒడిషా కావచ్చు, కర్ణాటక కావచ్చు, కర్ణాటక 2-3 బీచెస్ ఉన్నాయి, తమిళనాడు, రైట్. ఇలా గుజరాత్ కావచ్చు, ఇలాంటి బీచెస్ అన్నీ ఇందులో భాగంగా ఉన్నాయి, కానీ నో బీచెస్ అని ఇచ్చారు, రాంగ్ స్టేట్మెంట్. అదేవిధంగా ఇది క్రైటీరియా వాటర్ క్వాలిటీ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ సంబంధించి ఫోకస్ చేసి ఆ బేస్ క్రైటీరియా మీద ఫోకస్ చేసి ఈ అవార్డు అయితే ఇస్తారు, ఇది కరెక్ట్. 1, 3 ఆర్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ ఛాలెంజ్ ఇన్ ఇంప్లిమెంటింగ్ కోస్టల్ రెగ్యులేషన్ జోన్ రెగ్యులేషన్స్. తీర ప్రాంత నియంత్రణ జోన్ నిబంధనలను అమలు చేయడంలో ఈ క్రింది వాటిలో సవాలుగా ఉంది. కోస్టల్ రెగ్యులేషన్ జోన్స్ ఈ మధ్య తరచుగా వార్తల్లో వింటున్నాం కాబట్టి ఇది కూడా ఫోకస్ చేయండి కంపల్సరీ, రైట్. లీగల్ అంబిక్విటీస్ అండ్ ఇన్కన్సిస్టెంట్ అప్లికేషన్ ఆఫ్ సిఆర్జెడ్ కేటగిరీస్. క్వశ్చన్ ఏమి ఇచ్చారు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ ఛాలెంజ్ ఇంప్లిమెంటింగ్ కోస్టల్ రెగ్యులేషన్ జోన్ని ఇచ్చిన మార్గదర్శకాలు లేదా నిబంధనలు అమలు చేయడంలో క్రింది వాటిలో సవాలుగా ఉంది ఏదని ఇచ్చారు, రైట్. సో ఇక్కడ లీగల్ అంబిగ్విటీస్ అనేవి ఏం లేవు, చట్టపరమైన అస్పష్టతలు మరియు సిఆర్జెడ్ వర్గాల అస్థిరమైన అనువర్తనం అనేది ఇక్కడ అవేం లేవు, రైట్. మెయిన్ ఛాలెంజ్ కాదు. నెక్స్ట్ క్లియర్ అండ్ కన్సిస్టెంట్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఆల్ కేటగిరీస్. వర్గాల స్పష్టమైన సుస్థిరమైన వివరణ అనేది ఉంది, అది
సవాలుగా ఎలా అవుతుంది, ఈజీ ఉంటుంది కానీ, రైట్. సో నెక్స్ట్ ఫుల్ కాంప్లియన్స్ బై స్టేట్ అథారిటీ, రాష్ట్ర అధికారులు పూర్తి సమ్మతి అనేది ఉంది, అది కూడా మనకి సవాలు కాదు. క్లియర్ లీగల్ ఫ్రేమ్వర్క్స్ వితౌట్ ఎన్ఫోర్స్మెంట్ ఇష్యూస్, అమలు సమస్యలు లేకుండా స్పష్టమైన చట్టపరమైన చట్టాలు, అమలు సమస్యలు లేకుండా స్పష్టమైన చట్టపరమైన చట్టాలు అనేది ఇచ్చారు. ఇక్కడ ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే మెయిన్ ఛాలెంజ్ అనేది రెగ్యులేషన్ సంబంధించి మాట్లాడుకుంటే లీగల్ అంబిగ్విటీస్ అండ్ ఇన్కన్సిస్టెంట్ అప్లికేషన్స్ ఆఫ్ సిఆర్జెడ్ క్యాటగిరీస్ లీడింగ్ టు ఎన్ఫోర్స్మెంట్ ఇష్యూస్ అనేది కరెక్ట్గా చెప్పుకోవచ్చు. క్లియర్ లీగల్ ఫ్రేమ్వర్క్స్ వితౌట్ ఎన్ఫోర్స్మెంట్ ఇష్యూస్ అనేది మనకి ఇక్కడ చెప్పుకోవచ్చు, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద భోపాల్ గ్యాస్ ట్రాజడీ, రైట్. సో ఇక్కడ భోపాల్ గ్యాస్ విషాదం గురించి ముఖ్యమైన ప్రకటనలు పరిశీలించండి. భోపాల్ గ్యాస్ ట్రాజడీ అకర్డ్ డ్యూ టు ద లీకేజ్ ఆఫ్ మిథైల్ isocyanate, right? The tragedy was immediately addressed by the Environment Protection Act 1986. The Indian Penal Code was the only law that applied at the time of the incident. The Supreme Court later mandated absolute liability for such incidents, right? సో ఈ 4 స్టేట్మెంట్స్ మనకి భోపాల్ గ్యాస్ ట్రాజడీ గురించి, ఇది కూడా మనకి రీసెంట్గా మనకి న్యూస్లో వచ్చింది. 40 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం గమనిస్తే ఈ స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ అనేది మనం ఇక్కడ గమనించాలి, రైట్. ఇక్కడ మనం కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ ద ప్లేసెస్ అన్నారు. సో ఏది కరెక్ట్ అనేది చూసుకుంటే, లేదా ఇన్కరెక్ట్ అనేది మనం అర్థం చేసుకున్నా మనం సరిపోతుంది. ఇన్కరెక్ట్ ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వలేదు కాబట్టి విచ్ ఈస్ ద ఇన్కరెక్ట్. సో ఇక్కడ క్వశ్చన్ అనేది క్లారిటీగా ఇవ్వలేదు, మనం ఇన్కరెక్ట్ అనేది తీసుకోండి, రైట్. సో ఇక్కడ భోపాల్ గ్యాస్ ట్రాజడీ అనేది మిథైల్ ఐసోసైనేట్ వల్లే జరిగింది, రైట్. ఆ టైంలో మనం చూసుకుంటే, రైట్. అదేవిధంగా ఇండియన్ పీనల్ కూడా ఒక్కటే అప్లై చేయబడింది, అది కూడా కరెక్ట్ ఆప్షనే మనం ఇక్కడ మాట్లాడుకుంటే. నెక్స్ట్ మనకి సుప్రీంకోర్టు లేటర్ మ్యాండేటెడ్ అబ్సల్యూట్లీ లయబిలిటీ ఫర్ సచ్ ఇన్సిడెంట్స్, తర్వాత ఈ సంఘటనలకు సంపూర్ణ బాధ్యతను తప్పనిసరి చేసింది ఇలాంటి సంఘటనలు జరగకుండా, రైట్. ఇది కూడా కరెక్ట్ ఆప్షనే, రైట్. ఇన్కరెక్ట్ అనేది మనం అర్థం చేసుకుంటే సెకండ్ స్టేట్మెంట్. ఇది ఇమీడియట్గా మనం మాట్లాడుకుంటే పోస్ట్ ట్రాజడీ మనం గమనిస్తే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది నాట్ డైరెక్ట్లీ ఎనాక్టెడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ద ట్రాజడీ బట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఆఫ్టర్వర్స్. ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అంటే ఈ విషాదాన్ని వెంటనే పర్యావరణ పరిరక్షణ ద్వారా పరిష్కరించారన్నారు, బట్ ఈ జరిగిన ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఈ చట్టం వచ్చింది, రైట్. సో అది గమనించాలి. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్గా ఇది ఇన్కరెక్ట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి, వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పులపై జాతీయ కార్యాచరణ ప్రణాళిక యొక్క ప్రాథమిక లక్ష్యం ఏంటని ఇచ్చారు. టు డెవలప్ ద టెక్నాలజికల్ కెపాసిటీ ఫర్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రొడక్షన్, to enhance energy efficiency and reduce carbon emissions, to protect Himalayan ecosystems from climate change, to conserve water resources and promote sustainable agriculture, right. 4 ఆప్షన్స్ ఇచ్చారు ఇక్కడ. నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ ప్రాసెస్లో యాజ్ క్లైమేట్ చేంజ్ ఇష్యూస్ రిలేటెడ్గా, రైట్. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ మనకి సెకండ్ ఆప్షన్, రైట్. వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ అన్నారు, ప్రాథమిక లక్ష్యం ఏంటి, టు ఎన్హాన్స్ ఎనర్జీ ఎఫిషియన్సీ అండ్ రెడ్యూస్ కార్బన్ ఎమిషన్స్ అనేది ప్రాథమిక మనకి లక్ష్యం, రైట్. టు డెవలప్ ద టెక్నాలజికల్ కెపాసిటీ ఫర్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రొడక్షన్ అనేది మనకి అంత ఇంపార్టెంట్ కాదు, జస్ట్ క్లైమేట్ చేంజ్ సంబంధించిన ఫోకస్ చేస్తూ మనకి 8 కోర్ మిషన్స్ని ఫోకస్ చేస్తూ 8 కోర్ మిషన్స్ ద్వారా ఇది నడిపించబడుతుంది. ఇందులో ఎన్హాన్సింగ్ ఎనర్జీ ఎఫిషియన్సీ, రెడ్యూసింగ్ కార్బన్ ఎమిషన్స్ ప్రధానంగా చెప్పుకోవచ్చు. అదే ఇండియాస్ బ్రాడర్ గోల్స్ ఏవైతే ఉన్నాయో సస్టైనబుల్ డెవలప్మెంట్ సంబంధించి ఇది ప్రధానంగా ఫోకస్ చేసింది, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ కీ ఇనిషియేటివ్ అండర్ ద నేషనల్ మిషన్ ఫర్ ఎన్హాన్స్డ్ ఎనర్జీ ఎఫిషియన్సీ, మెరుగైన ఇంధన సామర్థ్యం కోసం జాతీయ మిషన్ కింద ఈ క్రింది వాటిలో కీలక చొరవ ఏది. పర్ఫార్మ్, అచీవ్ అండ్ ట్రేడ్, మార్కెట్ ట్రాన్స్ఫర్మేషన్ ఫర్ ఎనర్జీ ఎఫిషియన్సీ, ఉజాలా ప్రోగ్రామ్, ఎల్ఈడి బల్బ్స్ రిలేటెడ్గా ఆల్ ఆఫ్ ది అబవ్, రైట్. సో ఇక్కడ నేషనల్ మిషన్ ఫర్ ఎన్హాన్స్డ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇది కూడా ఇంపార్టెంట్ ప్రోగ్రామే. సో ఇది పర్టికులర్గా మనకి రీసెంట్గానే తీసుకొచ్చారు కాబట్టి, సో ఇక్కడ ఇనిషియేటివ్స్ అనేవి ఇక్కడ ఈ మిషన్ కింద ఇనిషియేటివ్ చూసుకుంటే మనకి 3 ఆప్షన్స్ కరెక్ట్ ఆప్షన్స్, ఆల్ ది అబవ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మనకి ఇందులో ప్యాట్ అంటే ప్రదర్శించండి, సాధించండి, వ్యాపారం చేయండి అనేది ఉంది. అదేవిధంగా మార్కెట్ ట్రాన్స్ఫర్మేషన్ ఫర్ ఎనర్జీ ఎఫిషియన్సీ కూడా ఉంది, ఉజాలా కూడా ఉంది, రైట్. అదర్ మెజర్స్ అనేవి మనకి ఇంప్రూవ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అనేది వేరియస్ సెక్టర్స్ సంబంధించి కూడా ఇందులో ఇంక్లూడ్ చేసుకున్నారు, రైట్. సో ఇంపార్టెంట్గా మనం లాస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్
which of the following is a goal of the National Water Mission? Increase water use efficiency by 20% by 2030, focus primarily on desalination for coastal cities, eliminate all water pollution in urban areas by 2025, promote only large scale irrigation projects, right? So ikkada లాస్ట్ క్వశ్చన్లో మనం చూసుకుంటే 4 స్టేట్మెంట్స్ అనేది నేషనల్ వాటర్ మిషన్ సంబంధించి మనం తీసుకున్నాం. ఇక్కడ మనకి ఎఫిషియన్సీ రిలేటెడ్గా మనం మాట్లాడుకుంటే నేషనల్ వాటర్ మిషన్ ఫోకసింగ్ అనేది ఇంప్రూవింగ్ వాటర్ యూజ్ ఎఫిషియన్సీ మీద ఫోకస్ చేస్తూ స్ట్రాటజీస్ ఏవైతే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, వాటర్ ఎఫిషియన్సీ, ఇరిగేషన్ మీద ఫోకస్ చేసింది, రైట్? మెయిన్ గోల్ అనేది ఒక గోల్ అనేది మనం తీసుకుంటే ఇంక్రీజ్ వాటర్ యూజ్ ఎఫిషియన్సీ బై 20% 2030, రైట్? సో ఇది డిసాలినేషన్ అనేది కోస్టల్ ఏరియాస్ సంబంధించి ఫోకస్ చేయట్లేదు అనేవి ఎక్స్ట్రీమ్ గోల్స్ అవైతే కాదు, నేరో గోల్స్లా కనిపిస్తాయి. లార్జ్ స్కేల్ ఇరిగేషన్ సంబంధించి కూడా ఇది సంబంధం లేదు, వాటర్ పొల్యూషన్ సంబంధించి కూడా ఇది టార్గెట్ అయితే లేదు, రైట్? ప్రధానమైన గోల్ అయితే వాటర్ యూజ్ ఎఫిషియన్సీ అనేది 20% తగ్గించాలి, అది ఫోకస్ చేసింది. వాటర్ యూజ్ ఎఫిషియన్సీ మీద ఇంప్రూవ్ చేయడానికి మీద ఫోకస్ చేసింది, ఇంక్లూడింగ్ కొన్ని స్ట్రాటజీస్ ఏవైతే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, వాటర్ ఎఫిషియంట్ ఇరిగేషన్ మీద, రైట్? సో ఇవి మనకి 50 క్వశ్చన్స్. ఇక్కడ ప్రధానంగా పార్ట్ 5 అనేది చాలా లేట్ అయింది, చాలామంది అడిగారు. సో ఈ హెల్త్ ఇష్యూస్ రిలేటెడ్గా మీకు కూడా ఎగ్జామ్ రిలేటెడ్గా ఇబ్బంది అయింది, దానికి చాలా సారీ చెప్తున్నాను. సో దీనికి సంబంధించి ఫుల్ వీడియోతో పాటు మనకి పీడిఎఫ్ అనేది ఈవినింగ్ లోపు మనకి రెడీ చేస్తాను కంపల్సరీ. ఎందుకంటే మనకి ఈ పర్టికులర్ పేపర్ 3 ఎగ్జామ్ మనకి మ్యాక్సిమం రేపు 15th కాబట్టి 16th ఉంటుంది, కాబట్టి మీకు ఉపయోగపడాలి. ఈవినింగ్ లోపు మనకి పోస్ట్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ద వెరీ బెస్ట్.